హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. మనం శ్రీమద్ భాగవతంలో వేదమూర్తుల స్థుతులు అనేటువంటి అధ్యాయాన్ని చదువుతున్నాం. అందులో ఏ విధంగా వేదాలు భగవంతుడిని స్తుతించాయి అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. అందులో మనం 17 శ్లోకాలు చదువుకున్నాం. ఈ రోజు మనం 18వ శ్లోకం చూద్దాం. సో ముందుగా మనం చూస్తే వేదాలు భగవంతుడిని ఉద్దేశించి ఏమంటున్నాయి అని అంటే, త్రిగుణాలకి పరమైనటువంటి వాడు, త్రిగుణాల మీద ఆధిపత్యాన్ని కూడా కలిగినటువంటి వాడవు, పైగా మాయను జయించినటువంటి వాడవు నువ్వు. సో ఎందుకు మాయను జయించినటువంటి వాడు అంటే, మాయ కూడా భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉంది కాబట్టి మాయని జయించడం అంటే, ఇప్పుడు భగవంతుడు తప్ప ఎవరు మాయని జయించలేరు. భౌతిక విశ్వంలో మాయని జయించగలిగినటువంటి సామర్థ్యం అనేటువంటిది ఎవరికీ లేదు. ఒకవేళ ఎవరైనా నేను మాయని జయించాను అని అనుకున్నా, లేదు అంటే నేను మాయని జయించగలను అని చెప్పినా, అలా అనుకోవడం అలా చెప్పటం కూడా వాళ్ళ మాయ. ఓకే, అది కూడా భ్రమ. కాబట్టి మాయ ఎంత పవర్ఫుల్ అంటే, ఎంత గొప్ప గొప్ప భక్తులను కూడా, భావాస్థితిలో ఉన్నటువంటి భక్తులను కూడా పతనం చేయగలిగినటువంటి సామర్థ్యం మాయకుంది. ఎందుకంటే మాయ పనే అది. ఓకే, మాయ ఎవరినైతే భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళాలో ఆ వ్యక్తికి అన్ని రకాల అర్హతలు ఉంటే తప్ప ఆ వ్యక్తిని మాయ జయించకుండా చేస్తుంది. ఓకే, భౌతిక కల్మషాలన్నీ పోతే తప్ప మాయను జయించడం అనేటువంటి సాధ్యం కాదు. భౌతిక కల్మషాలు పోవడం అనేటువంటిది అంత ఈజీ పని కాదు. అంటే కృష్ణ ప్రేమను పొందాలి అని అంటే మాయని జయించాలి. కృష్ణ ప్రేమను పొందాలంటే భౌతిక కల్మషాలన్నీ పోవాలి. ఓకే, కృష్ణ ప్రేమ ఆ తర్వాత ఉన్నదన్నమాట స్థాయి. ఓకే, మన మనిషి యొక్క జీవితం యొక్క ఉద్దేశమే కృష్ణ ప్రేమను పొందడం. అదే కదా అత్యుత్తమ ప్రయోజనం అంటే. సో అలాంటి అత్యుత్తమ ప్రయోజనాన్ని పొందడానికి మాయను జయించేటువంటి ఆశీర్వాదాన్ని భగవంతుడే మనకి ఇస్తారు. ఆయనే మన మీద కరుణ చూపిస్తారు. తర్వాత చూస్తే, ఏ విధంగా అయితే మట్టి కుండ గురించి ఒక ఉదాహరణ తోటి చెప్పడం అనేటువంటి జరిగింది. ఉమ్, మట్టి కుండ పగలకుండగా ఉన్నప్పుడు, అంటే మట్టి కుండ తయారవ్వక ముందు అది మట్టితో తయారవుతుంది. ఓకే, తయారవ్వక ముందు దాన్ని మట్టి అన్నాం, తయారైన తర్వాత దాన్ని కుండ అన్నాం. కుండగా పగిలిపోయి మళ్ళీ మట్టిలో కలిసిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ కుండను, మళ్ళీ మట్టి అనే అంటాం. సో ఆ విధంగా శాశ్వతమైనటువంటి కుండ అన్నమాట. కొంతకాలానికి ఒక రూపాన్ని పొంది ఉంది. ఆ రూపాన్ని పొంది ఉన్నటువంటి కుండకి ఆ రూపం ఏదైతే ఉందో అది ఉపాధి. ఆ కుండకి ఉపాధి. అంటే ఆ కుండని ఆ రూపంతో, ఆ రూపం వల్ల దానికి కుండ అని పేరు వచ్చింది. అదే ఆ రూపం లేకపోతే అది మట్టి అవుతుంది. ఓకే, అలానే మనం కూడా ఏదో ఒక రూపం తీసుకొని, జీవులందరూ కూడా తలా ఒక రూపాలను తీసుకొని వస్తూ ఉన్నారు. ఏదైతే రూపం కారణంగా మనం ఒక గుర్తింపుని పొందామో ఆ గుర్తింపు కుండలాగా, ఓకే, మట్టిలో కలిసేంత వరకే. సో ఈ శరీరంలో ఉన్నంత వరకే. ఓకే, సో అలాంటి ఉపాధులు ఏవైతే ఉన్నాయో, అది ఏదైనా సరే, శరీరమే కావచ్చు, ఈ శరీరానికి సంబంధించింది ఏదైనా సరే, భౌతిక అస్తిత్వానికి సంబంధించినటువంటిది ఏదైనా సరే, అది డిగ్రీ కావచ్చు, క్వాలిఫికేషన్స్ కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, బంధాలు కావచ్చు, ఏదైనా సరే, ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. ఇలాంటి అశాశ్వతమైనటువంటి ఉపాధులను చూసుకొని మనము గర్వితులం కాకూడదు. అలా ఒకవేళ అయ్యామంటే ఆ ఉపాధుల కారణంగానే మనం చేస్తున్నటువంటి కర్మలు మనకి కర్మబంధనాన్ని కలిగిస్తాయి. కర్మబంధనాన్ని కలిగించి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఉపాధుల్ని పొందేలా చేస్తుంది. అలా కాకుండా మనం ఒకవేళ మన నిజ స్థితిని కనుక తెలుసుకొని ఉన్నట్లయితే, సర్వస్వం ఏ విధంగా అయితే ఒక కుండ మట్టిలోంచి వచ్చి మట్టిలోనే కలిసిపోతుందో, అంటే ఆ కుండ నేను గొప్పదాన్ని, నేను కుండ రూపంలో ఉన్నాను, నేను ఇన్ని నీళ్లను చల్లగా చేస్తాను రోజుకి, లేదంటే నేను అది ఇది అనుకుంది అనుకోండి, దానికి ఎంత కాలం ఉంటుంది అది. దానికి అలా అనుకుంటే ఒకవేళ అది భ్రమపడుతున్నట్టు. అలానే మనం కూడా అలా అనుకోకుండా మూలం ఏదైతే ఉందో ఆ మూలం యొక్క అంశలము అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, మనకి ఇలా టెంపరీగా ఇచ్చినటువంటి ఉపాధులను చూసి మనం గర్వితులం కావు. ఓకే, మనకి ఇచ్చినటువంటి రూపాన్ని చూసో, లేకపోతే మనకి ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని చూసో, మనకి ఇచ్చినటువంటి బంధాల యొక్క ఆ బలాన్ని చూసో మనం గర్వితులం కాకుండా ఉండాలి అని అంటే, మనం నిజం తెలుసుకోవాలి. ఆ నిజం ఏమిటి అంటే, మనం భగవంతుడి యొక్క అంశలం. వివిధ రూపాలలో తిరుగుతున్నాం మనం. ఓకే, వివిధ రూపాలలో ఉన్నాం మనం.
మీరు నేను అందరం ఒకటే. ఏంటి? భగవంతుడి యొక్క అంశలో. అది తెలుసుకోక మీరు వేరు నేను వేరు, మనందరం వేరు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈర్ష్య, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం, ఇవన్నీ కూడా పెంచుకుంటున్నాము. కాబట్టి భగవంతుడి యొక్క పాదాలని మనం గనక ఆశ్రయించినట్లయితే, లేదు అంటే భగవంతుడి యొక్క భక్తుడి యొక్క పాదాలని మనం గనక ఆశ్రయించినట్లయితే, మనము ఇలాంటి ఒక భ్రమ నుంచి బయటపడతాము. అందుకనే దాసానుదాస అన్నారు. ఓకే, భగవంతుడి యొక్క ఆ మాయని జయించాలి అని అంటే మనం భగవంతుడి యొక్క దాసుడికి దాసుడిగా మారగలిగితే అది సాధ్యమవుతుంది. ఆ తర్వాత మరి కల్మషాలను ప్రక్షాళనం చేసుకోవాలి. లేదు అని అంటే మనము మిథ్యాహంకారం, మిథ్యా గర్వంతో మనల్ని భగవంతుడి యొక్క అంశగా కాకుండా మనల్ని దేహాత్మ భావనలో ఉంచేస్తుంది. ఓకే, ఈ కల్మషాలు ఉన్నంత కాలం. మరి ఈ కల్మషాలని ఎలా దూరం చేసుకోవాలి మనం? భగవంతుడి యొక్క లీలలని శ్రవణం చేయడం ద్వారా మన యొక్క కల్మషాలు పోతాయి. ఓకే, భగవంతుడి యొక్క లీలలని శ్రవణం చెయ్యాలి. అది ఇక్కడ మెయిన్ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి? మనకి వేదాలు చెప్తుంది అని అంటే భగవంతుడు లీలలు చేస్తారు, భగవంతుడికి రూపం ఉంది కాబట్టే తను ఒక వ్యక్తిలా ఆయన కూడా లీలలు చేస్తారు. భగవంతుడి యొక్క లీలల్ని శ్రవణం చేసినటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలిగే అంత కల్మషాలను కోల్పోతారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి భగవంతుడు అంటే ఏ నిరాకార వాదమో ఏ లీలలు చేయదు, నిరాకార పరమం, నిరాకార బ్రహ్మం ఏ లీలలు చేయదు. శూన్యవాదాన్ని ప్రతిపాదించేటువంటి వాళ్ళు శూన్యమే భగవానుడు అని అన్నట్లయితే కనుక శూన్యం కూడా ఏ లీలలు చేయదు. మరి లీలలు చేసేటువంటి భగవానుడు ఎవరు అంటే రూపాన్ని కలిగి ఉన్నటువంటి భగవానుడు మాత్రమే లీలలను చేస్తారు. అలా లీలలకి ఆకర్షితులైనటువంటి వాళ్ళు కల్మషాలన్నింటినీ కూడా పోగొట్టుకొని భౌతికమైనటువంటి అస్తిత్వం నుంచి ఆధ్యాత్మికమైనటువంటి శరీరాన్ని పొంది ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలుగుతారు. లేదు అని అంటే గనక లేదు అంటే కనుక మనం ఇక్కడే ఉండిపోతాము. అది చెప్తున్నారు. ఓకే, శుద్ధ భక్తుల గురించి ఆయన చెప్తున్నారు. వాళ్ళు తప్పకుండా మాయని జయిస్తారు. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏమి ఇచ్చారు అని అంటే మనకున్నటువంటి భౌతిక ఉపాధులు ఏదైతే ఉన్నాయో, ఉం, ఇవన్నీ కూడా ఈ భగవంతుడి యొక్క సేవలోనే ఉపయోగించాలి. ఓకే, అలా కాకుండా ఒకవేళ మనం గనక ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఏదైనా సరే స్వార్థమైనటువంటి ప్రయోజనాల కనుక వాడినట్లయితే చివరికి మనం శ్వాసించేటువంటి శ్వాస కూడా ఏమని చెప్తున్నారు? ఉం? కొలిమితిత్తులతో సమానం అని గాంటికులు చెప్తున్నారు. తిట్టులు. ఉం. కొలిమితిత్తులతో సమానము అని చెప్తున్నారు. ఓకే, అంటే ఈ శరీరం ఉండి ఈ శరీరంతో మనం పొందుతున్నటువంటి ఆరోగ్యంతో, లేకపోతే ఐశ్వర్యంతో, లేకపోతే బలంతో, ప్రతిష్టతోటి, పేరుతోటి మనం భగవంతుడికే సేవ చేయగలగాలి. అందుకు మనకి ఈ శరీరం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఒకవేళ అలా చేయకపోతే మనం బ్రతికినా గానీ చనిపోయిన దాంతో సమానం అని చెప్తున్నారు. ఓకే, బ్రతికి కూడా నేను ఒక శవంతోనే సమానము అనేటువంటిది ఇక్కడ మనకి చెప్తుంది. ఇంతవరకు మనము చూసాము. ఈ రోజు మనం 18వ శ్లోకం నుంచి చూద్దాం. ఓకే, నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఉదరముపాసతేయు ఋషివర్త్మసు కూర్పదర్శః ఉదరముపాసతేయ ఋషి వర్త్మస్సు కూర్పదృశ్యః పరిసర పద్ధతిం హృదయమారుణయో దహారం పరిసర పద్ధతి హృదయ మారుణయోదహరం తత ఉఘ తత ఉదఘాధనం తతవధామ శిరః పరమం తత ఉదగాన గాదనంత తవ దామ శిరః పరమం పునరిహ యత్సమేత్స్యన పతంతి కృతాంతముఖే పునరిహ యత్సమేచన పతంతి కృతాంతముఖే. ఋషులు ఏర్పరిచినట్టు విధానములను అనుసరించు వారిలో స్థూల దృష్టి కలిగిన వారు ఉదరస్థానం నందున్న వానిగా పరబ్రహ్మను అర్చింతురు. కాగా అరుణి ఋషులు సమర్థ ప్రాణాలు బహిర్గతమయ్యడి సూక్ష్మ కేంద్రమైన హృదయము నందున్న వానిగా ఆ పరతత్వమును ఉపాసించరు. ఓ అనంతుడా, ఈ ఉపాసకులు అతడి నుండి తమ చేతనమును ఊర్ధ్వముగా శిరోపరిభాగమునకు కొనిపోయి అతడు నిన్ను ప్రత్యక్షముగా గాంచగలరు.
ఎదప శిరోపరి భాగము గుండా పరమగమ్యము వైపునకు ప్రయాణించు వారే వారు తిరిగి ఈ జగత్తునందు మృత్యుముఖమునందు పడనవసరం లేనట్టి స్థానమును చేరుదురు. ఓకే. భాష్యం. ఋషులు కొన్ని విధానాలను ఏర్పాటు చేశారు ఏ విధంగా పరబ్రహ్మాన్ని పొందాలి అనేటువంటి విషయానికి. యాక్చువల్గా ఈ శ్లోకంలో ధ్యాన యోగం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు అనుసరించినట్టు మనం కూడా అనుసరించినట్లయితే ఏమవుతుంది ఏమవుతుందంటే ఈ శరీరం అనేటువంటి దానికి ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరాన్ని వదిలేయాలి ఏదో ఒక రోజు కదా. ఈ శరీరాన్ని ఎట్లా వదిలేస్తుంది? ఎటువైపు నుంచి వదిలేస్తుంది ఈ శరీరాన్ని? ఉం? పై భాగం ఈ ఎటు నుంచైనా వదిలేయచ్చు. సహస్రనాభం ఎటు నుంచైనా పై తల. వదిలేయచ్చు. ఉమ్, యాక్చువల్ గా మీరు అందరూ అర్థం చేసుకుంటే ప్రాణం అనేటువంటిది ప్రాణవాయువు మనకి కింద భాగంలో ఉంటుంది. ఓకే. ఎస్ గురు. కింద భాగంలో ఉంటుంది. ఆ ప్రాణం అనేటువంటిది వెళ్ళిపోవాలంటే దగ్గరలో ఉన్నటువంటి నవరంధ్రాల్లో దగ్గరలో ఉన్నటువంటి రంధ్రం ఏదైతే ఉందో అందులో నుంచి వెళ్ళిపోతుంది బయటికి. ఓకే. ఒక యోగి ఏం చేస్తాడంటే ఆ ప్రాణాన్ని కింది భాగం నుంచి తనకున్నటువంటి యోగ శక్తితోటి పై భాగానికి పైకి. తీసుకొస్తాడు. పై భాగానికి తీసుకొస్తాడు. మామూలుగా మీరు ధ్యానం చేస్తున్నట్లయితే మీకు ధ్యాన ప్రక్రియలో మీరు కరెక్ట్ గా ఇట్లా కరెక్ట్ గా వెన్నుముకని స్ట్రైట్ గా చేసి కనుక మీరు కూర్చొని ధ్యానం కనుక చేస్తున్నట్లయితే కొంతసేపు ధ్యానం చేసిన తర్వాత మీకు లోపల ప్రాణవాయు చలనం మీకు అర్థమవుతుంది కింద నుంచి పైకి వస్తున్నట్టు. బాగా ధ్యానం చేసే వాళ్ళకి తెలుస్తుంది. కొంచెం అన్నా కదులుతున్నట్లు తెలుస్తుంటుంది మనకి. అది కొంతమందికి ఏమో నడుము దాకా వస్తుంది కింద పడుతుంది. ఓకే. ఇంకా అంతకు మించి రాదు. ఇంకా కొంతకాలం ఎక్కువ కాలం సాధన చేసినటువంటి వాళ్ళు ఇంకొంచెం పై ఉదర భాగం దాటి ఆ ఇంకా పైకి వస్తుంది. యాక్చువల్గా ఇది ఒక కొంతకాలం పాటు సాధన చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఓకే. ఒకవేళ మీకు ప్రాణవాయువు యొక్క చలనం కూడా అర్థం రాకూడదని నేను 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాండి, ధ్యానంలో నేను చాలా గొప్ప తిట్ట అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళు భ్రమలో ఉన్నారని అర్థం. ఓకే. ప్రాణవాయువు కదలికలు అర్థం కావాలి ఫస్ట్. ఎందుకంటే అష్టాంగ యోగ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏది? ఓకే. ఏం చేస్తారు యోగులు అని అంటే బ్రహ్మరంధ్రం ఇక్కడ ఉంటుంది నెత్తి మీద. ఆజ్ఞాచక్రం. ఆ, బ్రహ్మరంధ్రం. ఓకే. అదేం చక్రం నాకు గుర్తులేదు మాతాజీ, నాది సహస్రార చక్రం ప్రభుజీ. సహస్రార చక్రం. రైట్. ఓకే. ఈ బ్రహ్మరంధ్రం ఇప్పుడు మీరు చిన్న పిల్లలకు చూస్తే ఇక్కడ మెత్తగా ఉంటుంది మాడు మీద. ఎస్ ఓకే. ప్రభుజీ. పుట్టిన వాళ్ళకి పుట్టిన ఆ, అది బ్రహ్మరంధ్రం. అక్కడి నుంచి బయటికి వెళ్ళాలి ప్రాణవాయువు. అక్కడి నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోవాలి. ఎవరైనా సరే వాళ్ళ ఆత్మ ఇక్కడి నుంచి బ్రహ్మరంధ్రం నుంచి బయటికి వెళ్ళింది అంటే వాళ్ళకి మళ్ళీ తిరిగి భౌతిక జన్మ ఉండదు. వాళ్ళు ముక్తిని పొందుతారు. అలా కాకుండా ఇక్కడ దాకా వచ్చేసి నోట్లో ఇంచో ముక్కులో ఇంచో చెవులో ఇంచో కళ్ళలో ఇంచో వెళ్ళిపోయింది అనుకోండి ఆత్మ. కొంతమందికి అలా కూడా వెళ్తుంది. ఓకే. అలా వెళ్ళడం కూడా కష్టం యాక్చువల్గా అయితే. అందరికైతే ఆ గుదద్వారం ద్వారా వెళ్ళిపోతుంది. ఓకే. అలా వెళ్ళినటువంటి వాళ్ళు విరోచనాలు చేసుకుంటారు. ఓకే. ఉమ్, మృత్యు సమయంలో విరోచనాలు అవుతాయి వాళ్ళకి. ఓకే. అంటే భయపడతారు అనమాట వాళ్ళు. మృత్యువు గురించి వాళ్ళు భయపడతారు. ఈ సాధన ఏం చేస్తారంటే గుదద్వారం ద్వారా ప్రాణవాయువు బయటికి వెళ్ళిపోకుండా మరణ సమయంలో ఆ సహస్రార చక్రం ద్వారా అంటే ఈ బ్రహ్మరంధ్రం ద్వారా బయటికి వెళ్ళిపోవడం కోసం వాళ్ళు సాధన చేసి ప్రాణవాయువుని నియంత్రిస్తారు వాళ్ళు. ఎప్పుడు ఎంత పైకి రావాలంటే అంత పైకి తీసుకొస్తారు. ఎప్పుడు ఎంత కిందికి దించాలంటే అంత కిందికి దించగలుగుతారు వాళ్ళు. అది వాళ్ళు చేస్తున్నటువంటి అష్టాంగ యోగ విధానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అష్టాంగ యోగ విధానం కేవలం శారీరక బలం కోసం కాదు. ఓకే. శారీరక వ్యాయామంలా కానే కాదు. యోగ ప్రక్రియ అనేటువంటిది వ్యాయామం కాదు. యోగ ప్రక్రియ అనేటువంటిది కాన్సన్ట్రేషన్ తోటి మనము ప్రాణవాయువుని పైకి తీసుకురావడం అనేటువంటిది యోగ ప్రక్రియ. అలా చేస్తే వాళ్ళకి ఏమవుతుంది? ముక్తి లభిస్తుంది. ఇది ఎవరు చేస్తారంటే పరమాత్మ మీద ధ్యానం చేసేటువంటి ధ్యాన యోగులు చేయగలరు. ఓకే. ధ్యాన యోగులు చేయగలరు. అది కనుక మనం కనుక ఫాలో ఇది ఎంత కష్టం అండి, ఇది ఎంత కష్టం. ఉం? అందుకనే ఇప్పుడు కొంతమంది చనిపోయిన వాళ్ళ ఫేస్ చూస్తే కొంతమంది నవ్వుతున్నట్టు కనిపిస్తారు. ఉం? కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళ ఫేస్ చూస్తే భయపడుతున్నట్టు కనిపిస్తారు.
కొంతమంది కళ్ళు తెరిచి చనిపోతారు. వాళ్ళకి కళ్ళలోంచి బయటకు వెళ్ళిపోయింది అనొచ్చు. ఓకే. కళ్ళు బాగా బార్లకు తెరిచి చనిపోతారు. సో వాళ్ళకి కళ్ళలోంచి ఎప్పుడైనా సరే ఈ ఒకవేళ బ్రహ్మరంధ్రంలో నుంచి కనుక బయటికి వెళ్ళలేదనుకోండి, మనకి పై భాగంలో ఉన్నటువంటి రంధ్రాల ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్తారు. ఓకే. ఉత్తమ లోకాలకు వెళ్తారు. కింది భాగంలో నుంచి కనుక వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వాళ్ళు నరకాలకు వెళ్తారు. ఓకే. నరకానికి వెళ్తారు. పాపం చేసినటువంటి వాళ్ళకి అలా జరుగుతుంది. పాపం చేసినటువంటి వాళ్ళు భయపడతారు అనమాట. శరీరం ఆ, చాలా పాపాత్ములకి ప్రాణవాయువు అనేటువంటిది కింది నుంచి వెళ్తుంది. ఓకే. సో ఆ విధంగా వాళ్ళు భయపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే శిరస్సు యొక్క ఉపరి భాగం ద్వారా వాళ్ళ యొక్క ప్రాణాన్ని వదిలేస్తారో అలాంటి వాళ్ళు ప్రత్యక్షంగా నిన్ను గాంచగలరు అని చెప్తున్నారు. అంటే ఏంటన్నట్టు భగవంతుణ్ణి దగ్గరికి భగవంతుని వెళ్తారు. భగవద్ధామానికి వెళ్ళినట్టు. భగవంతుడి ధామానికి వెళ్ళినట్లు. పిదప శిర ఉపరి భాగం గుండా పరమగమ్యము వైపునకు ప్రయాణించు వారై వారు తిరిగి ఈ జగత్తునందు మృత్యు ముఖమునందు పడనవసరం లేనటువంటి స్థానానికి చేరుదురు. అంటే వీళ్ళు భగవంతుడి యొక్క ధామానికే వెళ్తారని మనం చెప్పలేము. వీళ్ళు అష్టాంగ యోగులు కాబట్టి వీళ్ళు మహా వెళ్తే పరమాత్మలో లీనమవుతారు. పరమాత్మలో లీనమవడం అంటే కూడా అంటే సమానమే. భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి. పరమాత్మతో లీనమవడము అని అంటే ఆ, మళ్ళీ ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆ నిరాకార గోలోక బ్రహ్మము. బృందావనం అనేం కాదు. ఓకే. గోలోక బృందావనం అనేం కాదు. ఓకే. వాళ్ళు ఆ గర్భోదక సాయి విష్ణువులోకి లేకపోతే కారణోదక సాయి విష్ణువులోకి వెళ్ళిపోతారు. ఉమ్. ఓకే. ఆ అదే వాళ్ళు నైత్యం రావడం కాదుగా ప్రభుజీ, ఆత్మలు వెళ్తాయి అంతేగా. అంతే అంతే. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ అక్కడి నుంచి యాక్చువల్ గా ఉన్నత లోకాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఏం చేస్తారంటే ఉన్నత లోకంలో అంటే లేకపోతే పుణ్యలోకాలు, ఉన్నత లోకాలు లేకపోతే పుణ్యలోకాలు, ఉన్నత లోకాలు పుణ్యలోకాలకు వెళ్ళినటువంటి వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉహుం. ఓకే. అక్కడి నుంచి భగవద్ధామానికి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఉన్నత లోక వాసులు అందరూ భక్తులే. ఉం? ఆ భక్తుల సాంగత్యం మనకు దొరుకుతుంది అక్కడ. అలా ఉహుం. కాకుండా ఆ, మనం ఉన్నత లోకాలకు వెళ్ళకుండా ఈ నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళు మళ్ళీ ఉన్నత లోకాలకో లేకపోతే వాళ్ళు మళ్ళీ భూలోకానికో వచ్చేస్తారు వాళ్ళు. కాకపోతే కొంత సమయం పాటు అంటే కొన్ని లక్షల సంవత్సరాల పాటు వాళ్ళు అక్కడ ఉంటారు. ఉండి వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోయినటువంటి స్థితి అనమాట అది. అదే నిరాకారవాదులు కోరుకునేది. నిరాకారవాదులు ఏంటంటే ఈ ఆత్మ అస్తిత్వాన్ని కనుక కోల్పోయినట్టయితే ఈ భౌతిక కష్టాలు ఇక మళ్ళీ అప్పటికీ రావు. అది వాళ్ళు కోరుకునేటువంటిది. కానీ వాళ్ళకి తెలియనటువంటి సత్యం ఏమిటి అని అంటే నిరాకార బ్రహ్మంలో నుంచి కూడా తిరిగి భౌతిక సృష్టిలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని. ఉమ్. అలా వెళ్ళకుండా వీళ్ళు పరమాత్మ ఐక్యాన్ని కోరుకుంటారు. పరమాత్మ ఐక్యం కొంతవరకు నిరాకార బ్రహ్మంలో ఐక్యం కంటే మేలు. ఓకే. అలా అని వాళ్ళు ఆ వాళ్ళు కూడా భగవంతుడు అక్కడి నుంచి కనుక వాళ్ళని కనుక మళ్ళీ భగవంతుడి యొక్క ధామానికి కనుక తీసుకువెళ్ళేటువంటి కరుణను చూపిస్తే వాళ్ళకి మళ్ళీ అక్కడ ఎవరో భక్తులు కలిసో లేకపోతే ఇక్కడికి మళ్ళీ పంపించో మళ్ళీ ఏదో భక్తులుగా పుట్టించో మళ్ళీ ఇంకొక భక్తుల సాంగత్యంలోకి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి ఆ పరమ గమ్యాన్ని చేరుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించి ఆ విధంగా సాధన చేసి మళ్ళీ వెళ్తారు. ఓకే. ఆ అలాంటి వాళ్ళు మళ్ళీ మృత్యుముఖానికి అయితే రారు. ఓకే. అంటే మృత్యుముఖానికి రావడం అంటే మళ్ళీ పుట్టడం మళ్ళా మళ్ళీ భూలోకమే ప్రభుజీ, భౌతికలో మత్స్యలోకం. నిజానికి నిజానికి మాతాజీ నేను నా ఈరోజు ఈ ఆదివారం మేము ప్రోగ్రామ్ చేసుకున్నాం. ఓకే. ఆ, ఆదివారం మా సెంటర్లో ప్రోగ్రామ్ జరిగింది. సెంటర్లో ప్రోగ్రామ్ జరిగినప్పుడు మేము సెంటర్ నడుపుకోవడానికి మాకు ఒక ఇంటి ఓనరు ఫ్రీగా ఇచ్చారు. ఓకే. ఆయన చాలా మంచివాడు, చాలా పుణ్యాత్ముడు. ఎంతమంది పోయి ఆధ్యాత్మికంగా మాకు ఈ సహాయం చేయండి అంటే ఆయన చేస్తాడు. అన్ని దానాలు అన్ని ధర్మాలు బాగా చేస్తాడు. ఆయనకి ఎంత ఆస్తి ఉందంటే కొన్ని కోట్లకి ఆస్తి ఉంది. ఒక నెలకి ఆయనకు ఆదాయమే 40-50 లక్షల రూపాయలు వస్తాయి అద్దెల మీద. ఓన్లీ రెంట్లే. ఓకే. ఇంకా ఆయనకి ఉన్న డబ్బుకి వచ్చే వడ్డీ పక్కన పెట్టండి. ఆయనకి ఓన్లీ రెంట్లు మాత్రమే 40-50 లక్షలు వస్తాయి. అలాంటి ఆయన ఒకసారి మన దమయంతి మాతాజీ అడిగారు, మీరు ఏదైనా ఒకటి చిన్నది ఏర్పాటు చేయండి మాకు. ఆ మాకు ఒక చిన్న ప్లేస్ ఏర్పాటు చేయండి, మేము సొంతంగా మేము బిల్డింగ్ కట్టుకుంటాము, అక్కడ మేము ప్రోగ్రామ్ చేసుకుంటాము. ఇంట్లో మీ ఇంట్లో చేసుకోవాలంటే ఎవరైనా సరే బయట నుంచి రావాలంటే రాలేకపోతున్నారు అని ఆ, అంటే
మరి బహుశా ఆయన చాలా గొప్పవాడు, చాలా మంచివాడు. కానీ ఆ సమయంలో బహుశా మాతాజీ అడగడం కూడా సరే చాలా ఎర్లీగా అడిగారేమో అనిపించింది నాకు కూడా. నేను అన్నాను కూడా పక్క నుంచి, ఇప్పుడు ఆగండి మాతాజీ, కొంచెం ఇప్పుడే అడగకూడదు. కొంతకాలం ఆయనకి ఇష్టమయ్యి కృష్ణుడు ఆయనకి బుద్ధి పుట్టించి ఆయనే ఇస్తారు, మీరు వెయిట్ చేయండి అని అంటే, ప్రభుజీ మనం అడగకపోతే ఆయన అసలు ఇవ్వాలని అనుకుంటాడో అనుకోడు అని అన్నారు. నేనేం మాట్లాడలేదు. నేనైతే వద్దన్నా. వీళ్ళు అడిగారు. అడిగితే మాతాజీని ఏమన్నారు తెలుసా ఆయన, మీ ఆయన్ని అడగండి ఒక ఇల్లు రాసిస్తాడు అని అన్నారు. ఏమనుకుంటున్నారండి, ఇక్కడ హెచ్ఎస్ఆర్ లేఅవుట్, ఇది హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో ఒక ఇల్లు లేకపోతే ఒక ప్లేస్ ఇవ్వాలంటే ఎన్ని కోట్లు తెలుసా అని అన్నాడు. అదే మీ ఆయన అడగండి, మీ ఆయన అడగండి, మీ ఆయనకు ఉన్నాయి కదా 2 3, ఒకటి ఇస్తాడులే అని అన్నాడు. ఇక భయపడిపోయి బయటకు వచ్చేసింది. నేను అన్నాను, తొందరపడకూడదు మాతాజీ, పాజిటివ్ సమాధానం రాకపోయినా పర్వాలేదు కానీ నెగిటివ్ సమాధానం రాకూడదు వాళ్ళ నోట్లో ఇచ్చి. ఓకే, పాజిటివ్ సమాధానం రాకపోతే ఏదో ఒక రోజు పాజిటివ్ సమాధానం వస్తుంది. కానీ ఒకసారి నెగిటివ్ సమాధానం వచ్చింది అనుకోండి నోట్లో నుంచి, ఇంకా టైం పట్టుద్ది దాన్ని చాలా. పాజిటివ్ గా మార్చడానికి మనం చాలా కష్టపడాలి. ఓకే, అసలు అయినా తొందరపడకూడదు. ఏదైనా సరే సమయం వచ్చిన దాకా వెయిట్ చేయాలి. భగవంతుడు ఆ సమయాన్ని సందర్భాన్ని కల్పిస్తారు, అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. అయితే పాపం ఆయన నిన్న ఆదివారం మేము ప్రోగ్రామ్ చేసాం, సోమవారం చనిపోయారు. ఓకే, సోమవారం రాత్రి చనిపోయారు. ఓకే, పెద్ద ఒక్కడే, ఆయన కదా, చాలా పెద్ద ఆయన. పెద్ద ఆయన ఒక్కడే ఒంటరిగా ఉంటాడు, పిల్లలు లేరు. అవును, ఆ ఇల్లు మొత్తం ఆయన ఒక్కరే ఉంటారు. ప్రభుజీ వాళ్ళ వైఫ్ కూడా క్యాన్సర్ తో చనిపోయారు, వాళ్ళకి పిల్లలు కూడా లేరు కదా ప్రభుజీ. అవును, వాళ్ళు కూడా లేరు. ఓకే, ఆ మరి ఆ ఇప్పుడు ఆస్తి అంతా, ఆస్తులని ఆ చుట్టాలకే ఆ ఆస్తి అంతా ఇప్పుడు ఆయన అనుభవిస్తారా, ఎవరో అనుభవిస్తారు ఎవరో అందిస్తారు. ఆ. కదా. అవును. ప్రభు ఎన్ని కోట్లు ఉంటే మాత్రం ఎవరు అనుభవిస్తారండి, మనం అనుభవించేది ఉండదు. అవును ఎవరికి ఎవరో. ప్రభుజీ, మీకు ఇచ్చి మంచి పని చేశారు ప్రభుజీ, ముందుగా ఇచ్చి ఇలాంటి పనులు మంచి పని చేశారు. ప్రభుజీ అదే మేమందరం మా మెంబర్స్ అందరినీ నేను పంపించాను. ఓకే, అందరినీ ప్రే చేయమన్నాను. ఓకే, అందరూ అవును వెళ్ళారు. అక్కడ ప్రభుజీ, అరగంట కీర్తన మాతాజీ చేశారు, హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేశారు. మాతాజీ చేశారంట ప్రభుజీ, చెప్పారు చంద్రకళ ఆ, మేడం చెప్పారు. చంద్రకళ మాతాజీ, అవును. సో చంద్రకళ మాతాజీ చాలా హెల్ప్ చేశారు మాకు. చంద్రకళ మాతాజీ అన్నారు, మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, మీకేం ప్రాబ్లం లేదు అని చెప్పారు మాకు. ఓకే, అది తర్వాత సంగతి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను నేను అని అంటే, భౌతికమైనటువంటి ఐశ్వర్యం ఏది ఉన్నా సరే అది కృష్ణ సేవలో ఉపయోగించకపోతే అది వేస్ట్, నిరర్ధకం. అవును. ఆయన మాకు సంవత్సరంన్నర నుంచి ఇచ్చారు ఇప్పుడు మాకు. ఓకే, సంవత్సరంన్నర నుంచి మాకు మా మేము వెళ్తున్నాము, కీర్తన చేస్తున్నాము, పెద్ద పెద్దగా మృదంగాలు ప్లే చేస్తున్నాము, గట్టి గట్టిగా అరుస్తున్నాము, మైకులు పెడుతున్నాము, క్లాసులు చెప్తున్నాము. పాపం ఒక్క మాట అనలేదు ఇంతవరకు. అవును, చాలా హెల్ప్ ఏమంత చేశారు. పాపం ఆయన కూడా ఆ? కూర్చుంటారు అక్కడ కింద గాని. చాలా హెల్ప్ ఏమని చేశారు. బహుశా ఆయన జీవితంలో ఇంతవరకు చేసినటువంటి దాన ధర్మాలన్నిట్లో కల్లా గొప్ప కర్మ ఏమైనా ఉంది అని అంటే అది ఇదే. ఓకే, ఎందుకంటే పాపం వాళ్ళకి కృష్ణ సేవ చేయడము లేకపోతే ఇతర దాన ధర్మాలు చేయడము మధ్య తేడా వాళ్ళకి తెలియదు పాపం. పుణ్యాత్ములు వాళ్ళు. ఓకే, మంచి వాళ్ళు. కృష్ణ సేవ చేయడం అనేటువంటి ఏ విధంగా అన్నిటికంటే ఉత్తమము అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. ఓకే, కృష్ణ సేవ చేయడం అనేటువంటిది వాళ్ళ భగవంతుడు ఇంత పుణ్యం చేశాడు కాబట్టి, ఆయన ఇన్ని దాన ధర్మాలు చేశాడు కాబట్టి, చివరి అంకంలో అయినా, చివరి ఒక సంవత్సరం టైంలో అయినా కానీ బహుశా మమ్మల్ని పరిచయం చేయడం, మా ద్వారా ఆయనకి కృష్ణ సేవ చేసేటువంటి అవకాశం కలగడం బహుశా ఆయనకి ఎంతో గొప్ప కార్యం అయి ఉండొచ్చు. ఆయన లైఫ్ లో ఎంతో మేలు జరిగింది. ప్రభుపాదుల వారు ఏం చెప్పారు, కృష్ణ భక్తుడి కంటే కృష్ణ భక్తులని ఫెసిలిటేట్ చేసినటువంటి వాళ్ళు. అంటే ఇప్పుడు మనం అందరం ఉన్నాం అనుకోండి, మనం అందరం ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఆ ప్రోగ్రాం చేయడానికి ఏర్పాట్లు చేసినటువంటి వ్యక్తులు, లేదంటే ఒక మందిరం కట్టించినటువంటి వ్యక్తి, ఒక మందిరానికి డొనేషన్ చేసినటువంటి వాడికి, లేదంటే ఒక మందిరానికి స్థలాన్ని ఇచ్చినటువంటి వాళ్ళకి, లేదంటే ఒక భగవద్గీత ఆ, భాగవతాలు డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్ళకి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవసరమైనటువంటి ఖర్చును భరాయించినటువంటి వాళ్ళకి గ్యారంటీ ముక్తి వస్తుంది. ఓకే, సో యాక్చువల్గా అప్పుడే అన్నారు కదా, ఆ, ప్రభుపాదుల వారు అమెరికా పోవడానికి ప్రభుజీ ఆ, జార్జ్ హారిసన్ కూడా ఇచ్చారు కదా అలా. జార్జ్ హారిసన్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇచ్చారు. ఓకే, ఆయన ఇల్లు కూడా భాగవతం ఇచ్చారు కదా, ఇల్లు కూడా ఇచ్చారు ఏదో ఇల్లు కూడా ఒకటి. ఇచ్చారు, బుక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి. వాళ్ళేం భక్తులు కాదు, వాళ్ళు ఏం చేశారు, కృష్ణ ప్రచారం ఉపాధి. చేయడానికి అవసరమైనటువంటి సహాయాన్ని వాళ్ళు చేశారు. వాళ్ళేం అవును. భక్తులుగా మారలా, వాళ్ళు అవసరమైన సహాయం చేశారు. ప్రభుపాదుల వారు అన్నారు, "ఉమ్, ఆయన చేసినటువంటి సహాయానికి ఆయన భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోతారు అని చెప్పారు. రింగ్ అది కూడా ఇచ్చారు స్వయంగా కదా, ఆ?
చనిపోయేటప్పుడు రింగ్ ఇచ్చారంట వారిది. ఆ, ఇది చెప్పారు. అంటే జార్జ్ హ్యారిసన్. తర్వాత ఆ, ఆమె పేరేంటి, లేడీ పేరు, ఆమె షిప్ మీద పడవ మీద వెళ్ళడానికి డబ్బులు టికెట్లు తీసి ఇచ్చారు. మురార్జీ దేశాయ్. మురార్జీ మురార్జీ మొరార్జీ మతి ప్రభు ఏ, ఆ, మొరార్జీ. మురార్జీ దేశాయ్. అది కూడా స్థానానికి వెళ్ళిపోతుందని చెప్పారు ఆయన. ఆ, ఎస్ అలా ప్రభు. చూస్తే ఇప్పుడు మాకు ఇల్లు అద్దెకి ఇచ్చినటువంటి ఆ ఇల్లు మేము ప్రోగ్రామ్ చేసుకోవడానికి ఆయన ఫెసిలిటేట్ చేశారంటే ఆయన కూడా భగవద్ధామానికి వెళ్ళి ఉంటారేమో, మనకు తెలియదు. నాకు అదే ఉంటారు గుర్తొచ్చింది ప్రభుజీ, పాపం. పాపం. వెళ్ళే ఉంటారు ఆయన కూడా. ఆయన కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోయి ఉంటారు. ఓకే. సో ఆ విధంగా చూస్తే ఆ అత్యుత్తమమైనటువంటి లాభం వచ్చేలాంటి పనులు చేయాలి మనం, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలని ఐశ్వర్యాలని ఉపయోగించి. ఓకే. అలా లేకపోతే ఏమవుతుంది అని అంటే, ఇంతకు ముందు శ్లోకంలో మనకి చెప్పినట్లు మనకి ఇవ్వబడినటువంటి ప్రాణం వేస్ట్. ఓకే. అలా కాకుండా ఉండడం కోసం ఇక్కడ 18వ శ్లోకంలో కొంత ఉపశమనం, అంటే ఏ విధంగా మీరు, ఇది ఒక మార్గం, ధ్యాన యోగ పద్ధతి అన్నమాట. ఓకే. అన్ని యోగ ప్రక్రియల్లోనూ భక్తి యోగం టాప్ మోస్ట్, ఈజీ. ధ్యాన యోగ ప్రక్రియ, ధ్యాన యోగం ద్వారా మీరు ప్రాణవాయువుని బ్రహ్మరంధ్రం గుండా బయటికి పంపించే స్థాయి రావాలంటే ఎన్ని జన్మల పాటు తపస్సు చేయాలి మీరు? చాలా సాధన చేయాలి, దాని గొప్ప గొప్ప సరైన వాళ్ళు అలా గురించి. మరణించిన వాళ్ళు 30-40 వేల సంవత్సరాల పాటు తపస్సు చేశారు. ఓకే. ప్రాణవాయువుని అలా తీసుకొచ్చిన వాళ్ళు. యాక్చువల్గా ఇందులో ఇంకో ప్రమాదం ఉంది. ప్రాణవాయువుని పైకి తీసుకురావడం గొప్ప కాదు, ప్రాణవాయువుని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాలి. రాగు అంటే అక్కడ ఆగాలి, దిగు అంటే దిగాలి, పైకి రా అంటే పైకి రావాలి. పొరపాటున అది బ్రహ్మరంధ్రంలో నుంచి పోకముందే నోట్లో నుంచో ముట్లో నుంచో బయటికి పోయింది అనుకోండి, అప్పుడు ఏమైపోద్ది? జీవుడు అయిపోతాడు. ఇంత చేసిన సాధన మళ్ళీ శరీరంలోకి తీసుకురాలేడు. శక్తి ప్రాణవాయువుని పైకి తీసుకురావడం వరకే ఉంది, కానీ శరీరం నుంచి బయటకు వచ్చేసింది అనుకోండి, శరీరంలో నుంచి ఆత్మ, ఇంకా మళ్ళీ దాని లోపలికి తీసుకొచ్చే శక్తి ఆయనకి లేదు. కాబట్టి దాన్ని నియంత్రించడం కూడా నేర్చుకోవాలి. అలా కాకుండా నేను పైకి లేపేస్తా బ్రహ్మరంధ్రం దాకా రాకముందే మరణించేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే. బ్రహ్మరంధ్రం వరకు. అందుకనే ఈ ధ్యాన యోగ ప్రక్రియ ద్వారా ముక్తిని సాధించడం, సిద్ధులు సాధించడం మనకయ్యే పని కాదు, అది కలియుగంలో అట్లీస్ట్. ఓకే. ప్రత్యేకించి ఇన్ని రకాల ఆలోచనలు ఉన్నటువంటి మనకి, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి మనకి, శారీరకంగా మనం ఒక అరగంట కూర్చోలేస్తామండి? ఎంతమంది కదలకుండా కూర్చున్నారు ఇప్పుడు? ఒళ్ళు కదలకుండా, కాలు కదలకుండా, చెయ్యి కదలకుండా లేదు ఎవరైనా ప్రభు. కూర్చున్నారా? అన్ని నిమిషానికి ఒకసారి కదులుతుంటాయి. కదులుతాం ప్రభుజీ. నిమిషం దాకా కూడా ఉండలేదు. నిమిషానికి 100 సార్లు కదులుతాం. ఆ, సో మరి అలాంటి మనకి ఎక్కడ మనకి నియంత్రణ వస్తుందా? ఒకవేళ వస్తుంది అని కూర్చున్నా కానీ అది మనం భ్రమలో ఉన్నట్లే. ఓకే. అనవసరంగా మన సమయాన్ని వృధా చేసుకోవద్దు ఇలాంటి విషయాల మీద. ఓకే. ఏ భౌతికమైనటువంటి మనశ్శాంతి కావాలనుకునే వాళ్ళు, లేకపోతే శారీరకంగా అందంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు, లేకపోతే అది ఓకే, కొంతవరకు ఓకే. ఓకే. ఏది చేయని వాళ్ళకంటే ఎంతో కొంత నయం. కొంచెం ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయేమో, కొంచెం మైండ్ కంట్రోల్ అవుతుందేమో, అది కూడా గ్యారంటీ లేదు. మైండ్ కంట్రోల్ అవుతుందేమో. ఓకే. చాలా మంది అంటున్నారు మాకు మైండ్ కంట్రోల్ అయింది అని. మైండ్ కంట్రోల్ అవ్వడం అంటే మరి కోరికలు తగ్గాలి కదండి. ఏదైనా చూసేసి టెంప్ట్ అయిపోయారు అనుకోండి, ఇది తినాలి అది తాగాలి అని టెంప్ట్ అయిపోయారు అనుకోండి, కంట్రోల్ అయినట్ట. లేదు. సో ఆ కంట్రోల్, మైండ్ కంట్రోల్ రావడం అంటే ఆ స్థాయి వరకు వాళ్ళు వెళ్ళగలిగితే ఓకే. ఓకే. అది కూడా చాలా గొప్ప లాభం అన్నట్టే. ఈ భౌతిక లోకంలో జీవుడు పొందగలిగినటువంటి అత్యుత్తమమైనటువంటి లాభం ధ్యాన యోగం ద్వారా ఏమిటి అని అంటే, ఎవరినైనా చూస్తే మనకి ఏదైనా హాని చేసినా కానీ వాడి మీద మనకు కోపం రాకుండా ఉండడం. ఓకే. కోపం తగ్గుతుంది ప్రభుజీ, కొంచెం కోపం కోపము తగ్గుతుంది. ఆవేశము తగ్గితే అంతకు మించి ఇంకా ప్రయోజనం ఏమి ఉండదు భౌతిక లోకంలో. కోపం ఓకే. తగ్గుతుంది. సో ఇంతకు ముందు ఆత్మకి పరమాత్మకి మధ్య ఉన్నటువంటి కోశాల గురించి మనం చూసాం కదా, ఉమ్. వివిధ కోశాలు. ఓకే. 5 కోశాలు. ఆ 5 కోశాలు మనకి అడ్డంగా ఉన్నాయి. 5 కోశాలని జయించాలి మనం. 5 కోశాలని దాటితే పరమాత్మని చేరుకోగలుగుతాం. ఇది ముక్తిని పొందేటువంటి మార్గం. మరి ఇందులో మనం ప్రాణవాయువుని ఏ ఏ చక్రం నుంచి ఏ చక్రంలోకి పైకి తీసుకొస్తాము అనేటువంటిది మనకి భాష్యంలో వివరించడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో అదే మోరార్లెస్ మనకి భాష్యంలో ఉంటుంది. కొత్తగా ఏమైనా విషయాలు ఉంటే మనం మళ్ళీ మాట్లాడదాం. ఓకే.
చదవండి మాతాజీ, ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. భాష్యం. జ్ఞాన యోగమును బోధించడి స్థితులు ఇచ్చట దేవదేవుని కీర్తించుచున్నవి. వివిధ యోగ పద్ధతులు అధిక శాతము నెమ్మది అయినవి. పరజ్ఞానమునకు పుష్కలముగా అవకాశం ఉన్నవి 5 అయినను ప్రామాణిక యోగ పద్ధతులు పరమాత్మ జ్ఞానం నందే లగ్నమై ఉండును. జీవునితో పాటుగా పరమాత్మునికి హృదయమే నివాస స్థానము. హృదయం నందు పరమాత్ముని ప్రకటము మిక్కిలి సూక్ష్మమైనది, దర్శన దుర్లభమైనది కనుక కేవలము యోగి వరులే అతన్ని అతను దర్శించగలరు. ఆరంభ దశలోని జ్ఞానపరులు మూలాధార చక్రము వెన్నముక మూలం నందు కలది. స్వాధిష్టాన చక్రము నాభి ప్రాంతంలో ఉన్నది, లేదా మణిపూరక చక్రం ఉదరములో ఉన్నది వంటి ప్రాణము యొక్క నిమ్న కేంద్రములలో ఒకదాని యందు పరమాత్మునిపై ధ్యానమును కొనసాగించరు. ఉదర చక్రములో పరమాత్మునిగా తన విస్తారమును గురించి శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు తెలిపి ఉన్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణపాన సమాయుక్త పచామ్యానం చతుర్విధం. ప్రాణుల దేహములంటే జఠరాగ్ని నేను, ప్రాణాపాన వాయువులతో కూడి నేను 4 విధములైన ఆహారమును వచనం చేయుచున్నాను. భగవద్గీత 15.14. వైశ్వానర దేవుడు వచన క్రియను పర్యవేక్షించుచు పశువులకు, నరులకు, దేవతలకు చలన శక్తిని ప్రసాదించింది. ఈ శ్లోకంను పలికెడి శృతుల తీర్పును బట్టి ఈ భగవద్రూప జ్ఞానం నాకే పరిమితమైన వారు అల్పబుద్ధి కలవారు, కళ్ళకు ధూళి కమ్మిన వారని పూర్వదృశ అను పదం యొక్క అర్థం. ఇంకొక పక్క ఒక నిమిషం. ఓకే, సో ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే, మనం ఇంతకుముందు చక్రాల గురించి మాట్లాడుకున్నాం. జనరల్ గా ప్రాణవాయువు కింద అంటే మూలాధార చక్రం నుంచి మొదలుపెట్టి పై వరకు తీసుకురావాలి అని అనుకున్నాం. మూలాధార చక్రము, తర్వాత స్వాధిష్టాన చక్రము, తర్వాత మణిపూరక చక్రం. స్వాధిష్టాన చక్రం అంటే నాభి ప్రాంతం అంట. ఇందాక మనం ఏమనుకున్నాం? స్వాధిష్టాన చక్రం ఉన్నాం పైన. మాతాజీ సునీత కంఠమనే మాతాజీ సహస్రార చక్రం ప్రభుజీ. సహస్రార చక్రం. తలపై భాగం అన్నారు. ఓకే, మీరందరూ ధ్యాన యోగులని ఒప్పేసుకున్నా నేను. ఇంతకు ముందు అందరూ చేసే ఉంటారు కదా ప్రభుజీ, మాతాజీ. ఆ పదాలు తెలిసినంత మాత్రాన మాకేం తెలియదు ప్రభుజీ. ఓకే, జస్ట్ చేసాం కానీ జాయిన్ అయ్యాం కానీ చేయలేక వదిలేసాం ప్రభుజీ. ట్రై చేశారా? చేసాం ప్రభుజీ. చెప్పారా ఇలా ఒక్కొక్క చక్రంలో నుంచి పైకి తీసుకురావాలని? చెప్పారు ప్రభుజీ, చెప్పారు. మీకు అర్థమైందా కదలిక? లేదు ప్రభుజీ, చేయలేకపోయాను నేను అసలు. ఎవరికైనా కదలిక అర్థమైన వాళ్ళకి ఎవరైనా ఉన్నారా మన దగ్గర? ఉన్నాను ప్రభుజీ. నేను తెలుస్తుంది ప్రభుజీ, చక్రానికి మాతాజీ హరి బోల్. తెలుస్తుంది ప్రభుజీ. సునీత తెలుస్తుందా? ఓకే ఓకే, అయితే నేను ఉట్టికి చెప్పలేదు. ఓకే, తెలుస్తుందంట మాతాజీకి తెలుస్తుంది కాబట్టి మనం చెప్పింది కరెక్ట్. ఓకే, సో ఆరంభ దశలోని ధ్యాన పరులు మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము లేదా మణిపూరక చక్రము వంటి ప్రాణము యొక్క నిమ్న కేంద్రములలో ఒకదాని యందు పరమాత్మునిపై ధ్యానము కొనసాగించరు. అంటే ఏదో ఒక చోట అన్నమాట, ఏదో ఈ చక్రాల్లో ఏదో ఒక చోట పరమాత్మ మీద ధ్యానాన్ని చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే పరమాత్మ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఎలా అంటే జఠరాగ్నిలాగా, తర్వాత వైశ్వానర దేవుళ్లాగా ఇలా ఎలా ఉన్నారు అంటే అంటే వైశ్వానరుడు ఎలా ఉంటాడు అంటే దానికి ఒక రూపం ఉంటుంది. ఆ రూపాన్ని కనుక ధ్యానం చేసినట్లయితే, లేదంటే మూలాధార చక్రంలో, లేదంటే స్వాధిష్టాన చక్రంలో, లేదంటే మణిపూరక చక్రంలో ఎక్కడో ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపం ఉంటుందేమో మరి. సో ఏదో ఒక చక్రంలో ఉన్నటువంటి ఆ రూపానికి సంబంధించినటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో దాన్ని కనుక ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళని పూర్వదృశ అని అన్నారు. అంటే కళ్ళకి ధూళి కమ్మినటువంటి వాళ్ళు చూస్తే ఎలా కనిపిస్తుంది? స్పష్టంగా ఉండదు కదా. ఇంకోటి కళ్ళకి బాగా ధూళి కమ్మితే ఏమీ కనపడదు, ధూళి కవర్ చేసేస్తుంది. ఓకే, ఏమీ కనపడదు. సో కాబట్టి ఇలాంటి వాళ్ళని మూర్ఖులు అంటున్నారు అనమాట ప్రభుపాదుల వారు. ఓకే, అల్ప బుద్ధి కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. ఓకే, నెక్స్ట్ లావణ్య మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. ఇంకొక ప్రక్క అరుణులను తెలియబడి ఉన్నత యోగులు జీవునితో పాటు హృదయంలో వసించడి పరమాత్ముని రూపమును ధ్యానించెదరు. ఆ పరమాత్ముడే తనపై ఆధారపడిన వానికి జ్ఞానశక్తిని వసిగి నానా ప్రకారముల వ్యావహారిక బుద్ధిని ప్రేరేపించుచుండును.
రక్త ప్రసారణముకు గుండె కేంద్రమైనట్లుగా సూక్ష్మమగు హృదయ చక్రములు పలు ప్రాణనాడులకు కేంద్రము. అట్టి ప్రాణనాడులు శరీరం యొక్క వివిధ భాగములకు వ్యాపించి ఉండును. ఈ ప్రాణనాడులు తగినంతగా పవిత్రమైనప్పుడు అరుణీ యోగులు హృదయ ప్రాంతమును వీడి ఊర్ధ్వముగా మేధస్సు యొక్క ఉపరిభాగమునకు చేరుదురు. ఈ చక్రము బ్రహ్మరంధ్రము గుండా శరీర త్యాగం చేసిన యోగులు నేరుగా భగవద్ధామమును చేరుదురు. అచ్చటి నుండి వారు తిరిగి జన్మించిన అవసరము ఉండదు. ఈ విధముగా అనిశ్చితమైన జ్ఞానయోగ పద్ధతి అయినను ఖచ్చితంగా పాటించినచో విశుద్ధి భక్తి యోగము వలన కలిగిన ఫలమునే కలుగజేయగలదు. ఈ శ్లోకం ఒక నిమిషం. సో బ్రహ్మరంధ్రం గుండా గనక మీరు గనక ఆత్మను గనక బయటికి తీసుకురాగలిగితే ఒక భక్తి యోగి పొందేటువంటి లాభాన్ని పొందుతాడట. అంటే ధ్యాన యోగ ప్రక్రియలో కూడా భక్తి యోగి పొందేటువంటి అంతిమ లాభాన్ని పొందగలిగేటువంటి అవకాశం ఉంది. కాకపోతే అది బ్రహ్మరంధ్రం గుండా రావాలి. కంట్రోల్ అలా చేయాలన్నమాట. సో మళ్ళీ తిరిగి జన్మ అనేటువంటిది లేనటువంటి స్థితికి చేరుతాడు. ఓకే. సో పైన ఇంకా తర్వాత ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు మణిపూరక చక్రం పైన హృదయ స్థానంలో ఉన్నటువంటి పరమాత్మని ధ్యానం చేసేటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఓకే. కొంచెం ఉత్తమం అనమాట, కొంచెం పర్వాలేదు. సో రక్త ప్రసారానికి గుండె కేంద్రమైనట్లు సూక్ష్మమైనటువంటి హృదయ చక్రము పలు ప్రాణనాడులకి కేంద్రము, అంటే మూలం అనమాట. హృదయం దగ్గర ఉన్నటువంటి ఏ విధంగా అయితే గుండె మిగిలినటువంటి భాగాలన్నిటికీ ఏ విధంగా అయితే అవసరమైనటువంటి రక్త ప్రసారం చేస్తూ కేంద్ర స్థానంగా మిగిలి ఉంటుందో, శరీరం అంతా కూడా ఫంక్షనింగ్ చేయాలంటే గుండె కరెక్ట్గా ఉండాలి కదా. హార్ట్ అటాక్ వచ్చిందంటే నాకు మంచి కళ్ళు ఉన్నాయి, నాకు మంచి చెవులు ఉన్నాయి, నాకు మంచి ముక్కు ఉందన్నా కానీ పని చేసినా వేస్ట్, అవి పని చేయవు. హార్ట్ అటాక్ అంటే హార్ట్ పని చేయకపోతే మిగిలిన ఏమి ఉన్నా వేస్ట్. అంటే మిగిలిన అన్నిటికీ కూడా మూలం ఏ విధంగా అయితే ఉందో మిగిలిన అన్ని నాడులకి లేదా మిగిలిన అన్ని మూల చక్రాలకి, అన్ని చక్రాలకి కేంద్ర చక్రం ఏమిటి అని అంటే హృదయ స్థానం దగ్గర ఉన్నటువంటి చక్రం, అక్కడ పరమాత్మ ఉంటారు. ఓకే. ఆ పరమాత్మ కారణంగానే మిగిలినటువంటి ప్రాణవాయువులు, అంటే ప్రాణవాయువు ఒకవైపు ప్రవహిస్తే ఒక 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 ఊర్ధ్వంగా పయనించేటువంటి ప్రాణవాయువుని ఒక పేరుతోటి, అధమంగా అంటే కిందికి ప్రవహించేటువంటి దాన్ని ఉపాన వాయువు అని, సో ఒక్కొక్క వాయువుని ఒక్కొక్క, అంటే మన శరీరంలో 5 రకాల వాయువులు ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి 5 రకాల వాయువులు? ఇవన్నీ కూడా మనం పీల్చుకున్నది. అది కొన్ని వాయువులు పైకి, కొన్ని వాయువులు కిందికి, కొన్ని వాయువులు మధ్యలో అని ఒక్కొక్క దారిలో ఒక్కొక్కటి వెళ్తూ ఉంటాయి. ఒక్కొక్క దారిలో వెళ్ళేటువంటి వాయువులు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు, అపాన ఉపాన అని అట్లా. ఓకే. సో అలా మనం కనుక ఒకవేళ అలా పైకి మనం ప్రాణాన్ని మనం పైకి తీసుకొచ్చి పరమాత్మ ధ్యానం మీద కనుక మనం చేస్తూ ఆ ప్రాణాన్ని మనము బ్రహ్మరంధ్రం గుండా కనుక బయటికి తీసుకువెళ్ళగలిగినట్లయితే అప్పుడు మనకి భక్తి యోగి పొందేటువంటి అత్యుత్తమ లాభం భగవంతుడి యొక్క ధామాన్ని పొందడం. ఓకే. అది తను కూడా పొందగలుగుతారు, అది కూడా అలాంటి ఫలం లభిస్తుంది అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్. ఈ శ్లోకం యొక్క శబ్దములను ప్రతిధ్వనించడి పలు శృతి మంత్రములు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లా ఉదహరించిరి. ఉదరం బ్రహ్మేతి శార్క రక్ష ఉపాసతే, హృదయం బ్రహ్మేత్యారుణయో బ్రహ్మ హైవేత ఇత ఊర్ధ్వం త్వేవో దశర్పతచ్చిరోశ్రయతే. దృష్టి మందగించిన వారు ఉదరమునే బ్రహ్మముగా భావింతురు, కాగా ఆరుని ఋషులు బ్రహ్మమును హృదయంలో ఉపాసింతురు. నిజముగా బ్రహ్మానుభూతిని బడిసిన వారు హృదయం నుండి ఊర్ధ్వంగా ప్రయాణించి శిరోపరిభాగమున ప్రకటమై ఉన్నట్టి భగవంతుణ్ణి ఆశ్రయించును. ఎప్పుడైతే మనం వాళ్ళ ధ్యానం ఎంతవరకు హృదయం వరకు పరిమితం అయిపోయి ఉంటుందో అంతవరకు వాళ్ళు భగవంతుణ్ణి అనుభూతం చేసుకున్నట్లు కాదు. ధ్యాన యోగులు చాలా మంది హృదయ స్థానంలో ఉన్నటువంటి పరమాత్మనే వాళ్ళు అర్థం చేసుకుంటారు. హృదయ స్థానంలో ఉన్నటువంటి పరమాత్మ ధ్యానం వరకు వాళ్ళు వెళ్తారు. ఎప్పుడైతే మనము మన మన ప్రాణవాయువుని హృదయ స్థానం వరకు కనుక తీసుకొచ్చాము అంటే సిద్ధులు కూడా లభించినట్టే వాళ్ళకి. ఓకే. అంటే ఇప్పుడు సునీత హరిబాబు మాతాజీ ప్రాణవాయువుని కదలికలు ఆమెకు అర్థమవుతుంది, కానీ ఆ ప్రాణవాయువు కదలిక హృదయ స్థానం వరకు అర్థమైందా మాతాజీ? మీరే చెప్పాలి. ఓకే. లేదా అంతకంటే ఉదర స్థానం వరకే అర్థమైందా? చాలా సాధన చేయాలి. ఒక్క నిమిషం. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ మీరు మ్యూట్ చేయండి. సునీత హరిబాబు మాతాజీ హృదయ స్థానం దాకా అర్థమైంది ప్రభుజీ. హృదయ స్థానం దాకా అర్థమైందండి. అది ఎంతసేపు అంటే ఎప్పుడంటే అప్పుడు మీరు అక్కడ దాకా తీసుకురాగలిగే వాళ్ళ? లేదు ప్రభుజీ, తెల్లవారుజామున 3ంటికి లెగవాలి,
3 గంటలు ఉమ్, సాధనతో తెలుస్తుంది ప్రభుజీ అది. 6 గంటల ఉమ్, దాకా ఒకే సిట్టింగ్, మళ్ళీ కదలకూడదు. ఉమ్. గంటలు కనుక మనం ఎంతసేపు కూర్చుంటే ఎంతసేపు కూర్చుంటే 1 గంటన్నర నుంచి తేలికైపోతుంది ప్రభుజీ. బాగా శరీరం మనకి అసలు బరువు అనేది తెలియదు, బాగా ఈజీగా ఉమ్. తేలిక అయిపోతుంది. ఓకే, అది అందులో హృదయ స్థానం వరకు వస్తుంది అంటే పరమాత్మ ధ్యానం చేసినటువంటి వాళ్ళకి అది సాధ్యమవుతుందంట. ఓకే, ఇంకొకటి, అంత పైకి ఒకవేళ తీసుకురాగలిగితే బ్రహ్మరంధ్రం నుంచి బయటికి వెళ్ళారు అంటే భగవాన్ రియలైజేషన్ అనమాట అది. ఓకే, పరమాత్మ రియలైజేషన్ కాదు, నిరాకార బ్రహ్మని అనుభూతం చేసుకోవడం, లేకపోతే పరమాత్మ అనుభూతం, లేకపోతే భగవంతుడి అనుభూతం. ఈ మూడిట్లో బ్రహ్మరంధ్రం వరకు వచ్చినటువంటి వాళ్ళు భగవానుడి అనుభూతం చేసుకున్నట్లు అనమాట. అంటే ఇప్పుడు ఇప్పుడు హృదయ స్థానం వరకు కదులుతుంది అని అనిపిస్తుంటుంది మనకి, కొన్ని కొన్ని సార్లు మాతాజీ కదులుతుంది అని అనుకుంటాం. మనం ఎక్కువగా కదలకుండా స్ట్రైట్ గా ఉంటాం కాబట్టి ఒక్కొక్కసారి మనం ప్రాణవాయువే లేకపోతే ఆత్మే పైకి వస్తుంది అని మనం అనుకుంటాం, కానీ గ్యాస్ కూడా పైకి వస్తుంది. ఓకే, ఎక్కువ గ్యాస్ ఉన్న వాళ్ళకి గ్యాస్ కూడా పైకి వస్తుంది. సో గ్యాస్ చూసి మనం ఒక్కొక్కసారి ఆ కదిలిందని కూడా అనుకుంటాం. అంటే మీరు 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 అనుకున్నది నేను గ్యాస్ అని నేను అంటలేదు. ఓకే మాతాజీ, అంటే కానీ మనకి అర్థమైంది ప్రభుజీ, 40 రోజులన్నా గడవాలి. 40 రోజులు గడిచిన కాంచి మనకి అవి ఉమ్, తెలుస్తాయి. అప్పటిదాకా మాత్రం మనం ఉమ్, స్టడీ చేస్తాము. 40 రోజుల ఉమ్, తర్వాత అయితే అర్థం అవుతుంది. ఉమ్, బట్ వాళ్ళు చెప్పిన ఓకే, పాయింట్స్ అన్ని కరెక్టే. హృదయం వరకే అర్థమైంది ప్రభుజీ. ఇక తర్వాత ఇంక నా వల్ల కాలేదు, కూర్చోలేకపోయేదాన్ని ఇక తర్వాత నుంచి. కష్టం. 1:30 గంట కూర్చున్న తర్వాత ఇంకెక్కడ శరీరం సహకరిస్తుంది ఎక్కువ కదా. కష్టం ఇచ్చేసి వదిలేసాను లాస్ట్ కి దాన్ని. మధ్యలో ఒక 10 నిమిషాలు లేచి కూర్చున్నాం అంటే మళ్ళీ మొదలు కాడి నుంచి మొదలు పెట్టాలి. మళ్ళీ మొదటి కాంచి మొదలు పెట్టడమే, ఇంకా మొత్తం వేస్టే. అప్పుడు ఇది తెల్లారిపోతుంది, డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ ఓకే, సౌండ్స్ అవి వస్తాయి కదా, కోడి ఎక్కువ కూస్తుంది, కోడి కూస్తుంది, కోడి కూస్తుందంటే మళ్ళీ ఇంక అన్ని సౌండ్లు వినపడతాయి మనకి. ఓకే, ఇంట్లో వాళ్ళు చూసుకోరు కాబట్టి ఇంట్లో పనులు ఇంట్లో స్టార్ట్. వాళ్ళు. ఆ, ఓకే, సో కాబట్టి అది సాధ్యమయ్యే పని కాదు. ఓకే, ఎవరైనా సరే ఒకవేళ ఏ డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోగానే ఒక 5 నిమిషాల్లో హృదయ స్థానం వరకు తీసుకురాగలిగారు అని అంటే వాళ్ళు కొంతకాలం పాటు సాధన చేసిన తర్వాత అది సాధ్యమవుతుంది. అప్పుడు వాళ్ళకి ఆ, కొన్ని సిద్ధులు కూడా లభిస్తాయి. ఓకే, ఆ, వాళ్ళు ఎవరైనా శపించాలనుకుంటే శపించేయచ్చు. ఓకే, ఆ, కళ్ళతో చూసే హిప్నటైజ్ చేసేయచ్చు, లేకపోతే వాళ్ళు మాయమైపోవచ్చు, లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి ఇంకెక్కడికైనా వాయువేగంతో ప్రయాణం చేయొచ్చు. అలాంటివన్నీ కూడా వాళ్ళకి సిద్ధులు వస్తాయి. ఓకే, అలా కాకుండా అది పరమాత్మ రియలైజేషనే. ఓకే, పరమాత్మ రియలైజేషన్ దాటితే భగవాన్ రియలైజేషన్ వస్తుంది. అంటే బ్రహ్మరంధ్రం గుండా ఎవరైతే బయటికి తీసుకొస్తారో హృదయ స్థానం నుంచి బ్రహ్మరంధ్రం వరకు వచ్చే లోపలనే వాళ్ళు భక్తులు అయిపోతారట. ఓకే, పరమాత్మ కరుణ ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద, పరమాత్మ వాళ్ళని కరుణించి వాళ్ళకి భగవంతుని అనుభూతం చేస్తారు. అప్పుడు వాళ్ళు సాకార రూపమైనటువంటి శ్రీకృష్ణ భగవానుని ధ్యానం చేయడం మొదలు పెడతారు. అంటే ఎవరైతే బ్రహ్మరంధ్రం గుండా వాళ్ళ యొక్క ఆత్మ బయటికి తీసుకొస్తున్నారో వాళ్ళు అప్పటికే వాళ్ళు భగవంతుడి ధ్యానం చేస్తున్నారు. పరమాత్మ ధ్యానం దాటి భగవంతుడి ధ్యానం చేయడం మొదలు పెట్టారు వాళ్ళు. అర్థమైందా? సో భగవంతుడి ధ్యానం అంటే భక్తి యోగమా ధ్యాన యోగమా? భక్తి యోగమే. భక్తి భక్తి యోగం. యోగమే ఆ, ప్రభుజీ. అంటే బ్రహ్మరంధ్రం గుండా ఎవరైనా సరే వాళ్ళ ప్రాణాన్ని బయటికి తీసుకురాగలిగారు అని అంటే వాళ్ళు భక్తి యోగ అయితేనే తీసుకురాగలుగుతారు. ఓకే, కేవలం ధ్యాన యోగ అయితే తీసుకురాలేడు. ధ్యాన యోగి పరమాత్మ స్థానం వరకు అంటే హృదయ స్థానం వరకే తీసుకురాగలుగుతారు. అంతకు మించి రావాలంటే ఆ పరమాత్మ వాడిని కరుణించాలి. అందుకని ఇక్కడ చెప్తున్నారు, ఎవరైతే ధ్యానం చేస్తూ పరమాత్మ వరకు తీసుకురాగలుగుతారో వాళ్ళకి పరమాత్మ వాళ్ళని కరుణించి వాళ్ళకి కొంత భౌతికమైనటువంటి లాభాలను ఇస్తుంది. పరమాత్మ వాళ్ళకి భౌతికమైనటువంటి లాభాలు ఇస్తుంది. అంటే ఏంటి అయ్యి అంటే సిద్ధులు. సిద్ధులన్నీ మనకి భౌతిక లాభానికే, ఆధ్యాత్మిక లాభానికి కాదు కదండి. సిద్ధులను ఉపయోగించి మనం ఏం చేస్తామండి? ఇక్కడి నుంచి వైకుంఠ లోకానికి వెళ్ళగలమా మీ సిద్ధులుంటే? భూలోకం మీద ఏవో మహిమలు చేయొచ్చు. మహిమలు చేస్తాం. అనుకునే జరుగుతుంది అంతే. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, ఆ, చెప్పించడం. ఇక్కడి నుంచి మహా అయితే పై లోకానికి వెళ్ళి వస్తారేమో. ఏది విశ్వామిత్రుడు త్రిశంకు లోకాన్ని సృష్టించారు కదా, అలాంటి ఏమైనా శంకు చేయగలుగుతారు. స్వర్గం. త్రిశంకు స్వర్గానికి కూడా పంపించలేకపోయాడు ఆయన, అంటే ఆయనకున్న సిద్ధులతో. సిద్ధులకు ఆశపడకుండా ముందుకు వెళ్తేనే పరమాత్మను చేరుకోగలుగుతాం ప్రభుజీ. అంటే సిద్ధులకు వాళ్ళకి ఒకవేళ ఆ ఆశపడకూడదు. ధ్యానంలో సిద్ధులు లభించినప్పుడు ఆ సిద్ధులతోటి కనీసం స్వర్గలోకానికైనా వెళ్ళగలరా? వైకుంఠ లోకాల విషయం పక్కన పెట్టండి, స్వర్గలోకానికైనా వెళ్ళగలరా? లేదు లేదు ప్రభుజీ, వెళ్ళలేదు ప్రభు. వెళ్ళలేరు. మనకు ఉదాహరణ విశ్వామిత్రుడు. ఓకే, అవును. సో విశ్వామిత్రుడు
త్రిశంకుడిని స్వర్గానికి పంపించమని కోరుకుంటే నేను పంపిస్తాను, నాకు సిద్ధులు ఉన్నాయి అని పంపించడం మొదలు పెడితే స్వర్గానికి పోలేక మధ్యలోనే ఇంకో త్రిశంకు స్వర్గాన్ని సృష్టించారు. త్రిశంకు స్వర్గం. ఓకే. అంటే ఏంటన్నట్టు ఆయనకున్న శక్తి సామర్థ్యాలు స్వర్గలోకానికి పోవడానికి కూడా సరిపోలేదు అన్నట్టు. ఓకే. మరి వైకుంఠ లోకానికి ఏం వెళ్తారు? కాబట్టి పరమాత్మ ధ్యానం ద్వారా ఎవరైనా సిద్ధులు సాధిస్తే అది కేవలం భౌతిక లాభంలానే మిగిలిపోతుంది తప్ప ఆధ్యాత్మిక లాభంలా మిగలదు. ఆధ్యాత్మిక లాభం ఏంటి? స్వర్గలోకాన్ని దాటి భౌతిక ఆచ్ఛాదనాలను దాటిపోయి ఆధ్యాత్మిక లోకం అయినటువంటి వైకుంఠ లోకానికి వెళ్ళగలగాలి. ఓకే. అది ఆధ్యాత్మిక లాభం అంటే. అది ఎప్పుడు సాధ్యమవుతుందంట? ధ్యానయోగి బ్రహ్మరంధ్రం భక్తి ద్వారా. యోగిగా మారినప్పుడు అవుతుంది. ధ్యానయోగి భక్తి యోగిగా మారినప్పుడు పరమాత్మ స్థానం నుంచి ఆత్మని కొంచెం కొంచెంగా పైకి తీసుకొచ్చి బ్రహ్మరంధ్రం నుంచి పైకి తీసుకురాగలుగుతాడు. లేదంటే ఇక్కడే అయిపోతాడు ధ్యానయోగి. అర్థమైందండి? నెక్స్ట్ శ్రీదేవి మాత చదవండి. హరే కృష్ణ గురించి శతం చైకా చ హృదయస్య వాడ్యా స్థానమూర్ధనమభినిసృతైకా తయోర్ధమాయాన్నమృతత్వమేతి విశ్వన్నన్య ఉత్క్రమణే భవంతి. హృదయం నుండి బహిర్గతమయ్యడి సూక్ష్మ ప్రాణనాడులు 101 ఉన్నవి. వాటిలో ఒకటైన సుషుమ్నా నాడి శిరోపరి భాగం వరకు వ్యాపించి ఉండును. ఈ నాడి గుండా ప్రయాణించి జీవుడు మృత్యువును తరించును. ఇతర నాడులు పలు దిక్కులలో నడుపుచు నానా రకములకు జన్మలను కలుగు చేయును. చాంద్రోగ్యోపనిషత్ 8.6.6. ఉపనిషత్తు ఓకే. అంతర్య ఓకే. ఇంకొకటి, హృదయం దాకా తీసుకొచ్చాడు అనుకోండి జీవుణ్ణి. అక్కడి నుంచి పోవడానికి 101 మార్గాలు ఉన్నాయంట. హృదయం వరకు వచ్చినటువంటి జీవుడు పైకి వెళ్ళే లోపల 101 మార్గాల్లో ఎట్నుంచైనా ఎటైనా వెళ్ళిపోవచ్చు. అంటే పైకి వెళ్ళడానికి ఒకటే మార్గం ఉంది. ఆ? ఆ మార్గాన్ని కనుక పట్టుకోలేదనుకోండి ఎటు వెళ్ళిపోతాడు జీవుడు? అంటే వేరే 101 మార్గాలు ఉన్నాయంటున్నారు కదా. ఇంకా 100 మార్గాలు ఉన్నాయి. అవి ఏవి కూడా మీకు బ్రహ్మరంధ్రానికి దారి కాదు. ఆ, ఓకే. ఎలా ఉందండి ఇది? బూల్ ఎలాగుంది కదా. అంటే చర్మరంధ్రాల నుంచి కూడా వెళ్ళిపోతుందేమో ప్రభుజీ. స్వేదరంధ్రాల్లో నుంచి కూడా వెళ్ళిపోతుంది. స్వేదరంధ్రాల్లో నుంచి కూడా వెళ్ళొచ్చు ప్రాణం. ఓకే. స్వేదరంధ్రాల్లో నుంచి కూడా ప్రాణం వెళ్తుంది. అంటే ఆ 101 మార్గాలు ఇప్పుడు కింద కాకుండా పైన ఉంటాయా ఆ మార్గాలు? పైన హృదయం పై భాగంలోనే 101 మార్గాలు ఉన్నాయంట. అబ్బా, అంటే శ్వేతరంధ్రాలు అంటే కలిపి కదా ప్రభుజీ. అసలు ఎక్కడ స్వేదరంధ్రాలని ఉంటుంది కాదు, ప్రభుజీ? అవి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాయి. అవి మనం పట్టుకోవాల్సిన ఒకే ఒక నాడి ఏమిటి అని అంటే ఆ నాడి, దాన్ని ఏమంటారు? సుషుమ్న నాడి. సుషుమ్నా నాడి. సుషుమ్నా. సుషుమ్న నాడి కనుక మీరు పట్టుకుంటే బ్రహ్మరంధ్రం వైపుకి వెళ్తారు. శిరోపరి భాగం. వేరే ఏ నాడి పట్టుకున్నా గానీ మీరు బ్రహ్మరంధ్రం వైపు వెళ్ళరు. మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి హృదయ స్థానానికి తీసుకొచ్చి మళ్ళీ ముందుకెళ్ళాలి, పైకి వెళ్ళాలి. అంటే ఇక్కడి నుంచి నేను ఢిల్లీ వెళ్ళాలంటే నేను హైదరాబాద్ బస్సు ఎక్కాను అనుకో, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళే మార్గం లేదు. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి. ఇండైరెక్ట్. అర్థమైందా? ఎంత దూరం ప్రయాణించాలో అంత దూరం వెనక్కి వచ్చి మళ్ళీ నెక్స్ట్ బస్ పట్టుకొని ఢిల్లీ వెళ్ళాలి. ఓకే. కాబట్టి 101 దారిలో పోయి వెనక్కి పోవడానికి ఎంత సమయం పట్టింది, తిరిగి వచ్చి మళ్ళీ సరి అయినటువంటి మార్గాన్ని, ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి ఇందులో. బ్రహ్మరంధ్రాన్ని పట్టుకునే ఛాన్సులు తక్కువ కదా, చాలా తక్కువ. కాబట్టి గొప్ప గొప్ప యోగులైతేనే అది సాధ్యమవుతుంది. ప్రత్యేకించి మనము భగవంతుడికి భక్తులం అవ్వాలి. ధ్యాన యోగ ప్రక్రియ ద్వారా కూడా భగవంతుడి భక్తులు అవ్వాలి. భగవంతుడు కరుణించాలి మన మీద, పరమాత్మ కరుణించాలి మన మీద. అప్పుడు నువ్వు అటు ఇటు ఎలకు సుషుమ్న నాడి ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్తారు. ఓకే. అంటే జనరల్ గా మన మనసులో ఉన్నటువంటి కోరికలను అనుసరించి జీవుడు ఆ వివిధ వివిధ నాడుల్ని పట్టుకుంటారు. ఏ నాడి ద్వారా పోతే ఆ కోరిక తీరుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ. ఉపనిషత్తు అంతర్యామిగు పరమాత్మని గురించి పదే పదే తెలుపుచుండును. శ్రీ సీతా స్పర్శోపనిషత్తు 3.12-13 అతనిని ఇట్లు వర్ణించుచున్నది. మహాన్ ప్రభుర్వై పురుష సత్వశైస ప్రవర్తక సునిర్మలా మిమాం ప్రాప్తి మీసానో జ్యోతిరవ్యయ అంగుష్టమాత్ర పురుషోంతరాత్మా సదా జనానాం హృదయే సన్నివిష్టః హృదా మనీషా మనసా విక్లుప్తో య ఏతద్విదురామృతాస్తే భవంతి. దేవదేవుడే పురుషునిగానై ఈ బ్రహ్మాండమును విస్తరింపచేయును.
తేజోపూర్ణుడు అవ్యయుడైన పరమ నియామకుని చేరుటకు యత్నించడి యోగులకు ఆతనే చక్కని గమ్యము. అంగుష్ట పరిమాణుడై ఆ పురుషుడు సర్వదా పరమాత్మనిగా సకల జీవుల హృదయములలో వసించును. సరి అయిన బుద్ధిని ఉపయోగించుట ద్వారా మనుజుడు అతనిని హృదయమునందు అనుభూతమనర్చుకొనును. ఈ పద్ధతిని నేర్చిన వారు అమృతత్వమును పొందగలరు. ఉమ్. సారాంశముగా అందుకనే మనకి బుద్ధి యోగా అని చెప్పారు కదా మనకి. సాంఖ్య యోగంలో 2వ చాప్టర్ లో బుద్ధి యోగం కూడా వస్తుంది మనకి. ఓకే. సో ఒక బుద్ధిమంతుడు ఎలా ఉండాలి అనేటువంటిది వస్తుంది. ఆ తర్వాత బుద్ధి యోగం చెప్పిన తర్వాత మనకి ఆ ఒక ఉమ్, పరిపూర్ణత సాధించినటువంటి వ్యక్తి గురించి వాని యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్పారు. ఆ, ఆయన ఏమంటారండి? ఆ, అలాంటి వాళ్ళని స్థితప్రజ్ఞుడు స్థితప్రజ్ఞులు స్థితప్రజ్ఞుడా స్థితప్రజ్ఞులు స్థితప్రజ్ఞుల గురించి అంటే భగవంతుడి కరుణ లేకుండగా మనకి అలాంటి బుద్ధి కూడా రాదు. ఓకే. సో కాబట్టి మనం ఎప్పుడు ఎంత శరణాగతులం అవుతామో అప్పుడు భగవంతుడి యొక్క కరుణ కూడా మన మీద అంత ఎక్కువగా ఉంటుంది. మన యొక్క శరణాగతి స్థాయిని బట్టే మన మీద భగవంతుడి యొక్క కరుణ అనేటువంటిది ఉంటుంది. ఓకే. నేను అన్ని చేస్తున్నాను, భగవంతుని శరణాగతి అవ్వకపోతే ఏమవుతుంది? నేను అన్ని బాగానే చేస్తున్నాను, అన్ని పుణ్యకర్మలే చేస్తున్నాను, అందరితోటి పొగిడించుకుంటున్నాను, అందరితోటి మంచిగానే ఉంటున్నాను, ఇంకా నాకేంటి ప్రాబ్లం, అన్ని పుణ్యాలే చేస్తున్నాను అని అనుకుంటాం. కానీ శరణాగతి భావం లేకుండా మనం ఏం చేసినా కానీ మన మీద భగవంతుడి యొక్క కరుణ అనేటువంటిది ఉండదు. అందుకనే మనం సరి అయినటువంటి బుద్ధి అంటే ఏంటండి సరి అయిన బుద్ధి అంటే భక్తి యోగం చేయటం ప్రభుజీ. ఆ భగవంతుడికి శరణాగతులు అవడం. ఓకే. ఆయన పాద పద్మాలని ఆశ్రయించటం. అందుకనే మనకి బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు ఒక మాట చెప్పారు. ఆయన చేస్తున్నటువంటి కీర్తనలో ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, యోగులు ఎన్నో వేల కోట్ల సంవత్సరాల పాటు యోగ ప్రక్రియలోనే కంటిన్యూస్ గా అంటే దృఢమైనటువంటి సంకల్పంలో ఉంటే తప్ప వేల కోట్ల సంవత్సరాల పాటు యోగ ప్రక్రియలో ఉండలేరు కదండి. మళ్ళాంటి వాళ్ళు అయితే కొంత చేస్తాము, రిజల్ట్ రాలేదని చెప్పేసి వదిలేస్తాం. ఏం వస్తుందో ఏం సస్తుందో లే, మన సమయం అంతా వృధా అయిపోతుంది అనుకుంటాం. మన జీవితం ఇలానే నాశనం అయిపోద్దేమో, అనుభవించేదన్నా అనుభవిద్దామని వదిలేస్తాం మధ్యలోనే. మనకి ఏది కూడా చివరి వరకు చేరేటువంటి పట్టుదల ఎవరికి ఉండదు. ఓకే. దానికి చాలా నమ్మకం కావాలి, చాలా శ్రద్ధ కావాలి. ఉం? అంత లేనప్పుడు ఏమవుతుంది? బయటకు వచ్చేస్తాం. సో అలా కాకుండా మనము చాలా పట్టుదలతోటి కనుక ఒకవేళ ఉన్నట్లయితే ఆ పట్టుదల కూడా ఎంతకాలం పాటు, కొన్ని వేల సంవత్సరాల పాటు ఉం, ఉన్నట్లయితే అలాంటి వ్యక్తికి పరమాత్మానుభూతి అనేటువంటి జరుగుతుంది. పరమాత్మానుభూతి పొందినటువంటి వ్యక్తికి భగవంతుడు బుద్ధిని ఇస్తాడు. ఆ బుద్ధిని ఉపయోగించి ఆయన భక్తి యోగిగా మారతాడు. భక్తి యోగిగా మారినటువంటి తను అమృతత్వాన్ని పొందుతాడు. ఓకే. ఓకే. సో అనుకోవచ్చు, ఉం, మీ మార్గమైనా మా మార్గమైనా ఒకటే, అన్ని మార్గాలు ఒక చోటకే చేరతాయి, అందరినీ ఏ మార్గం ద్వారా ప్రయాణం చేసినా చేరేది అందరం ఒక చోటకేలే, మీరు అందులో పోండి నేను ఇందులో పోతా అని అంటారు చాలా మంది. ఓకే. చాలా మంది అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఒక్కసారిగా వదిలిపెట్టాలంటే వాళ్ళు వదిలిపెట్టలేరు. ఉం? ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఒక సాధన చేస్తున్నారు అనుకోండి, ఒక మార్గాన్ని అనుసరిస్తూ, వెనక్కి రమ్మంటే రారు వాళ్ళు. వాళ్ళు వెనక్కి రాలేరు. ఎందుకంటే ఆ బుడుగులో దిగిపోయిన వాడు పైకి రాలేస్తాడండి. ఆ? కష్టం కష్టం కష్టం. Yes, కష్టం. ప్రభుజీ. మనం భక్తులు బయట నుంచి ఎంత ప్రయత్నం చేసినా భక్తులు చేయబట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి కదా. ఉం? మునిగిపోతూనే ఉంటాడు, పీకల్లాగా మునిగిపోయాడు. అప్పుడన్నా చేయిస్తాడా అంటే ఇవ్వడు. ఏమో నువ్వు నీ చేయి పట్టుకుంటే నువ్వు నన్ను బతికిస్తావని గ్యారంటీ ఏంటి అంటాడు. లేకపోతే నువ్వేం చేస్తావు నా చేయి పట్టుకొని, నేనే ఎట్టొకట ట్రై చేస్తానులే అని అనుకుంటాడు. అంతేగాని లేదంటే ఆ మార్గమే కరెక్ట్ అనుకుంటాడు. కాబట్టి దానికి మన శరణాగతి అనేటువంటిది కూడా ఒకవేళ ఉన్నట్లయితే, ఆ ఆ స్థాయిలో కనుక ఉన్నట్లయితే భగవంతుడు కరుణించి ఆ భక్తుడు చెయ్యందిస్తున్నాడు, చేయి పట్టుకో అని చెప్తాడు. ఓకే. ఆ అప్పుడు కొంతన్న రియలైజేషన్ వచ్చి, ఓకే పరమాత్మ చెప్తున్నాడు, ఒక భక్తుడు చెయ్యి అందిస్తున్నాడు, ఆ చెయ్యి పట్టుకోకపోతే మనం చనిపోతాము అని చెప్పేసి అప్పుడు పట్టుకుంటాడు. పట్టుకున్నవాడు అదృష్టవంతుడు. పట్టుకున్నవాడు ఏంటి, అక్కడనే ఇదైపోతాడు. మళ్ళీ కొన్ని వేల జన్మలు మళ్ళీ ఎత్తాలి. అందుకనే భగవంతుణ్ణి అనుభూతం చేసుకోవడం అనేటువంటిది హృదయస్థ పరమాత్ముడి యొక్క కరుణ మన మీద ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఓకే. అంటే ఆ స్థాయిలో మనం ఆ శరణాగతి
అంటే బుద్ధిని మనం ప్రయోగించాలి. ఆ బుద్ధి సరి అయినటువంటి బుద్ధి ఏమిటి అంటే భగవంతుడిని అర్థం చేసుకోగలిగినటువంటి బుద్ధి సరి అయినటువంటి బుద్ధి. ఓకే. భగవంతుడికి అన్యంగా ఉన్నది మొత్తం కూడా మాయ అని మనం తెలుసుకోగలగాలి. అప్పుడు మనం భగవంతుడి శరణలోకి వెళ్తాం. మనం చీకట్లో నుంచి వెలుతురులోకి వస్తేనే కదండి మనకు కనిపించేది. చీకట్లోనే ఉండి నాకు అన్ని కనిపించాలంటే కనిపించదు. కాబట్టి ముందు వెలుతురులోకి రావాలా, ఆ తర్వాత మనం చూడడం మొదలు పెట్టాలి. అలానే మనం కూడా ఎవరైనా భక్తుల్ని ఆశ్రయించి భక్తి యోగంలోకి రావాలి ఫస్ట్. ఆ తర్వాత రియలైజేషన్స్ అన్ని ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే. చదవండి మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు సత్యయుగంలో వాళ్ళు కొన్ని లక్షల సంవత్సరాలు బ్రతికారు కాబట్టి వాళ్ళు ఈ వాళ్ళు అష్టాంగ చేయగలిగారు. ధ్యానం ఉమ్, చేయగలిగారు. ఇప్పుడు ఉమ్, మరి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు కదా ప్రభుజీ, మరి ఉమ్. వాళ్ళకి అది కొంతమందికైనా సాధ్యం అవుతుంది అంటారా? ఎవరికీ సాధ్యం కాదు మాతాజీ. కాదా? ఒకవేళ ఎవరైనా అనుకుంటే సాధ్యం అవుతుంది అని అనుకుంటే వాళ్ళు భ్రమలో ఉన్నట్టు. ఎవరికి సాధ్యం కాదు. ఎవరికి అంటే సాధ్యం వాళ్ళు కాదు. గత జన్మలో గనుక సాధన చేసి ఉంటే ఎంత చేసినా సాధ్యం కాదు మాతాజీ. సాధన ఉమ్, చేసి ఉన్నా కానీ ఎందుకంటే అది అంత ఈజీ కాదు మాతాజీ. ఉమ్, ఆ, ఇక్కడ దాకా వచ్చినా కానీ మళ్ళీ తర్వాత భక్తి యోగి అవుతారని చెప్తున్నారు కదా. పరమాత్మ ధ్యానం నుంచి ఉమ్, భగవంతుడి ధ్యానానికి వస్తారు అని చెప్తున్నారు. ఓకే. ఉమ్, అప్పుడు భక్తి యోగిగా మారతారు అని అర్థం. ధ్యాన యోగి లాగానే ముక్తిని పొందరు. ధ్యాన యోగి భక్తి యోగిగా మారి ముక్తిని పొందుతారు. ఉమ్. అంటే మళ్ళీ ఇంకో అర్థమైందా? జన్మలు తీసుకోవాల్సిందేగా? జన్మ భక్తి యోగిగా మారేంత వరకు తీసుకోవాల్సింది. తీసుకోవాలి. ఎస్. ఆహా. అదే ఇక్కడ చెప్తుంది కూడా మనకి. ఓకే. వారికి ఏదో జన్మలో మళ్ళీ దొరకదు ప్రభుజీ. చెప్తూ ఉంటారు ఏదో ప్రభుజీ. హరే పరమాత్మ కృష్ణ. ఆయన మీద కరుణను చూపిస్తే ఆయనకి సరి అయినటువంటి బుద్ధిని ఇస్తే అప్పుడు పరమాత్మ ధ్యానం ఉమ్. నుంచి భగవంతుడి ధ్యానానికి వచ్చి ఆ భక్తి యోగా నాడిని మారి పట్టుకుంటుంది ఆ జీవుడు. ఆ నాడిని పట్టుకొని బ్రహ్మరంధ్రం వరకు వస్తాడు. ఆహా. ఓకే. అప్పుడు సాధ్యమవుతుంది. లేకపోతే కాదు. అంటే రియలైజేషన్ మారాలి అప్పటికి. పరమాత్మ ధ్యానం నుంచి భగవంతుడి ధ్యానానికి రావాలి. అంటే ఉమ్, భక్తి యోగిగా మారాడు అని అర్థం. ఓకే. ఉమ్, సో శ్రీకృష్ణ భగవానుడు లేకపోతే నారాయణుడు విష్ణు భగవానుడి రూపాన్ని, చతుర్భుజ ఉమ్. నారాయణ రూపాన్ని ధ్యానం చేసేటువంటి స్థాయికి వస్తాడు అప్పుడు. ఓహో. ఓకే. అప్పుడు ఆయన అది కూడా ధ్యాన ప్రక్రియ. ఓకే. అది కూడా ఉమ్. ధ్యానమే. అంటే మనలాగా సేవ ప్రక్రియ కాదు, ధ్యాన ప్రక్రియ. జానపద. కాబట్టి అలాంటి వాళ్ళు బ్రహ్మరంధ్రం నుంచి బయటకు వెళ్తారు. ఓకే. ఉమ్, సో అంటే వాళ్ళు వాళ్ళు ధ్యానం చేసేటువంటిది మనం ధ్యానం చేసేటువంటిది ఒకటే, భగవంతుడి యొక్క రూపం. ఓకే. ఉమ్. కానీ వాళ్ళు కానీ సేవా మార్గాన్ని ఎంచుకోలేరు, వాళ్ళు లేదు. ధ్యాన మార్గాన్ని ఉమ్, ఎంచుకున్నారు. మనం సేవలో భగవంతుని ఎప్పుడు గుర్తుంచుకుంటాం. వాళ్ళు కళ్ళు మూసుకొని ఉమ్, భగవంతుని గుర్తు తెచ్చుకుంటుంటారు. నాకు రెండిట్లో తేడా ఉంది. కళ్ళు మూసుకొని భగవంతుని గుర్తు తెచ్చుకొని నేను భక్తి యోగంలో ఉన్నాను, లేదా నేను సాధిస్తాను అని అంటే చాలా కష్టతరమైనటువంటి విధానం అది. ఓకే. ఆ విధానంలో భగవంతుడి కరుణ మనకు ఉంటే మనము ఆ బ్రహ్మరంధ్రానికి వెళ్ళేటువంటి నాడిని పట్టుకుంటాం. ఓకే. అది పట్టుకోలేకపోయాం అనుకోండి, అది కరుణ లేనప్పుడు అది సాధ్యం కాదు. అలా కాకుండా మనం హాయిగా మనం తన్మయత్వంలో నిద్ర. భగవంతుడి కీర్తనలు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, భగవంతుడి సేవ ఉమ్, చేస్తూ ఉన్నాం అనుకోండి, మీరు ఏ నాడి ఎక్కడుందో మీకు సంబంధం లేదు. ఏ నాడిని మీ జీవుడు పట్టుకున్నాడో సంబంధం లేదు. ఏ నాడి ద్వారా బయటికి వెళ్తున్నాడో సంబంధం లేదు. భగవంతుడి ధామానికి వెళ్ళిపోవచ్చు. సంతరిస్తుంది చాలు ప్రభుజీ. ఆ? మాకు చాలు అదే చాలా. ప్రభుజీ. ఇప్పుడు మీరు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి మీకు ఒకే నాడి మార్గం బ్రహ్మరంధ్రానికి పోయేటువంటి మార్గం ధ్యాన యోగులకి. ఓకే. మీరు ఒకటే దారి ద్వారా వెళ్ళి భగవంతుని చేరుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఏ దారిలో పోయినా నాకు భగవంతుడు దొరుకుతాడు అని అనుకుంటున్నారా? అది బెస్ట్ అనుకుంటున్నారా? లేదు ప్రభుజీ, తప్పు. ఒకే మార్గంలో భక్తి యోగి నివృత్తి ప్రాణం మార్గం. కాదు కాదు. భక్తి యోగి ప్రాణం బ్రహ్మరంధ్రం ద్వారానే పోవాలని ఏం లేదు రూలు. ఓకే. భక్తి యోగికి బ్రహ్మరంధ్రం ద్వారానే ప్రాణం బయటికి పోవాలని ఏం లేదు. ఏ రంధ్రం ద్వారా పోయినా కానీ ఆయన భగవంతుడి ధామానికి వెళ్ళిపోతారు. అది ఈజీయా, అది బెస్టా, లేదా ఒక్క బ్రహ్మరంధ్రాన్ని పట్టుకుని బయటికి వెళ్ళిపోయేటువంటి ప్రక్రియను మనం మొదలుపెట్టి ఆ ప్రక్రియ ద్వారానే భగవంతుడి ధామానికి వెళ్ళిపోవడం అనుకోవడం ఈజీయా? ఫస్ట్ డే ఈజీ. ఫస్టే ప్రభు భక్తి అదే. యోగం ద్వారానే. కాబట్టి మనకి ఈ ధ్యాన ప్రక్రియ వద్దు. ఓకే. ఒక చోట చీకట్లో కూర్చొని భగవంతుని ధ్యానం చేయడం వల్ల మనకి ఛాన్సెస్ తక్కువ. ఓకే. అదే 101 మార్గాలు ఇప్పుడు చెప్పారు కదా, హృదయస్థానం నుంచి 101 మార్గాలు ఉన్నాయి. ఈ 101 మార్గంలో ఏ మార్గం ద్వారా పోయినా కానీ మనం భగవంతుని చేరుకుంటాం భక్తి యోగి అయితే.
అదే ధ్యాన యోగ అయితే భక్తిలో ఉంది. పైనుంచి ఒక్క బ్రహ్మరంధ్రం నాడి నుంచి ద్వారా బయటకు సుషుమ్నా నాడి ద్వారా దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సాధన చేస్తూ అయితే ప్రభుజీ ఇప్పుడైతే ఏంటంటే ధ్యాన యోగం ఒక టెక్నికల్ రూట్ లా ఉంది ప్రభుజీ. టెక్నికల్ రూట్. కరెక్ట్. ఎస్. భక్తి యోగం ఏమో ఇంకా దాన్ని ఏమన్నాలో తెలియట్లేదు ప్రభుజీ. దానికి చాలా ఈజీ మార్గం అనమాట. అది ఆ, డైరెక్ట్ రూట్ ప్రభు. అంత టెక్నికల్ అలా. దానికి కష్టం లేదు, ఎక్కువ శక్తి లేదు, ఎక్కువ జ్ఞానము అవసరం లేదు. ఓకే. సో చాలా ఈజీగా నలుగురు భక్తుల మధ్యలో నిలబడితే చాలు. వాళ్ళే లాక్కుపోతారంటారు. వాళ్ళు ఇటు లాగితే ఇటు పోవాలి, అటు లాగితే అటు పోవాలి. ఓకే. అప్పుడు ఆటోమేటిక్ వాళ్ళతో పాటు వెళ్తాం. ఓకే. నెక్స్ట్ చరణ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. సారాంశముగా శ్రీల శ్రీధర స్వామి ఇట్లు ప్రార్థించిరి. ఉదరాదిషు ఇహ పుంసాం చింతితో మునివర్త్మభిః హంతి మృత్యు భయం దేవో హృద్గతం తముపాస్మహే. హృదయవాసియగు పరమాత్మని నేను ఉపాసించదను. ఋషులు ఏర్పరచినట్టి ప్రామాణిక పద్ధతులలో మనుజుడు ఉదరాది దేహ భాగములలో పరమాత్ముని ధ్యానించినప్పుడు ఆ అంతర్యామి సమస్తమగు మృత్యు భయమును నశింపచేయును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కొంతవరకు నయం. ఓకే. సో మృత్యు భయం అనేటువంటిది పోతుంది అని అంటే కనీసంగా ఉదర భాగం లేదా ఉదర భాగం పై భాగాలలో ఉన్నటువంటి భాగాల ద్వారా జీవుడు బయటికి వెళ్తే మృత్యు భయం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. భయంగా పోరు అన్నమాట వాళ్ళు. ఓకే. లేకపోతే భయంతో పోతారు. ఓకే. సో ఈ శ్లోకం ఇంతటితో కంప్లీట్ అయింది మాతాజీ. సో ఈ రోజు కంప్లీట్ ధ్యాన యోగ ప్రక్రియకి భక్తి యోగ ప్రక్రియకి మధ్య ఉన్నటువంటి తేడా తెలుసుకున్నాం. ధ్యాన యోగ ప్రక్రియ ఎంత కష్టమైనదని తెలుసుకున్నాం. ధ్యాన యోగ ప్రక్రియలో మనం ఏ నాడిని పట్టుకొని, నాడి పేరు మర్చిపోయారు మాతాజీ, జాగ్రత్త గుర్తుంచుకో, నాడి పోయిన తర్వాత మళ్ళీ కష్టమైంది. ఓకే. సో ఆ నాడిని పట్టుకొని మనం బ్రహ్మరంధ్రం ద్వారా బయటికి సుషుమ్న నాడి. సుషుమ్న నాడి బదులు ఇంకేదన్నా నాడి పట్టుకున్నారనుకోండి, అడిగి పోయి కన్ఫ్యూజ్ అయిపోవద్దు అక్కడికి. ఓకే. సో ఆ నాడి పట్టుకొని బ్రహ్మరంధ్రాన్ని చేరుకున్నటువంటి వ్యక్తితోటి హరే కృష్ణ ప్రభుజీ. ఇన్ని నాడుల్లో కన్ఫ్యూజన్ ఎందుకు లేని మనకి అనుకున్న వాళ్ళు భక్తి యోగానికి వచ్చేయండి. భక్తిని పట్టుకుంటే హరే కృష్ణ ప్రభుజీ. ఆ నాటిలన్నీ అనవసరం జపమాల పట్టుకుంటే చాలు ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు జపమాల భక్తి రైట్, జపమాల పట్టుకుంటే ఎస్ చాలు. ప్రభుజీ, అది ఇంత పెద్ద టెన్షన్ తలనొప్పి కంటే భక్తి యోగంలో ఉన్నంత ఉత్తమమైనది ఇంకోటి లేదు ప్రభుజీ. చాలా సునాయాసం. ప్రభుజీ మీరు చెప్తుంటే నాకు ప్రభుజీ ఇప్పుడు భక్తి యోగి ఏ రంధ్రాల ద్వారా వెళ్ళినా కూడా తను భగవంతుని చేరుతారు భగవంతుడి ధామానికి అన్నారు. చేరుకుంటారు. Yes, అయితే yes. అవి అదో అదో ముఖంగా ఉన్నటువంటి రంధ్రాల ద్వారా పోయినా కూడా సాధ్యమా? ఎస్. ఆహా. 99% అలా జరగకపోవచ్చు. కానీ ఒకవేళ అలా జరిగినా గానీ భక్తి యోగి భక్తిలో పరిపక్వత కనుక చెందినట్లయితే వెళ్తారు. ఓకే. ఏ భాగం నుంచి వాయువు వెళ్ళిపోయినా వాడు ఏ భాగంలో నుంచి వాయువు వెళ్ళింది అనేది అంత సంబంధం లేదు. అది భక్తుల ఉత్తరాయణం దక్షిణాయంతో సంబంధం లేనట్టు. అంతే అంతే. హైమవతి మాతాజీ బుక్ లో ఏముంది? కుంభమేళాలోకి వచ్చే వాళ్ళందరూ కూడా ప్రభుపాద వారు చెప్పారు, ఒక్కొక్కరు 400 సంవత్సరాలు అట్లా ఉంటాయి వాళ్ళందరికీ అని. వీళ్ళందరికీ కూడా అంటే ధ్యాన యోగంలో ఉన్న వాళ్ళేనా ప్రభుజీ వీళ్ళందరూ? ధ్యాన యోగంలో ప్రాణాన్ని నియంత్రిస్తే వాళ్ళ ప్రాణవాయువుని నియంత్రించడం ద్వారా వాళ్ళు 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు బ్రతకగలుగుతారు. అంటే శ్వాస స్లోగా పీల్చామనుకోండి మన ఆయు పరిమాణం పెరుగుతుంది. ఇప్పుడు మీరు గంటకి అంటే నిమిషానికి ఎన్నిసార్లు పిలుస్తారు, లేదా గంటకి ఎన్నిసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతాయి మనకి? ఎక్కడ లెక్కేసాం ప్రభుజీ? ఎక్కడ లెక్క పెట్టుకుంటాం ప్రభుజీ? సుమారుగా 620 సార్లు ఏమో చెప్తారు జనరల్ గా మనకి ప్రభుజీ. చెప్తారు కదా గుండె ఎన్నిసార్లు యోగాలో కొట్టుకుంటుంది. చెప్పేవాళ్ళు ప్రభుజీ మేము నేర్చుకున్నాం. 620 సార్లు ఏమో నిమిషానికి 50-60 సార్లు పిలుస్తారా మీరు? అవుతుంది సెకండ్ ఒకసారి నిమిషానికి 50. 50 సార్లు అయితే అవ్వచ్చు. ఓకే. ఉదాహరణ చెప్పుకున్నాం. నిమిషానికి మీరు 60 సార్లు పీలుస్తున్నారు అనుకోండి, 60 సార్లు ఉచ్ఛ్వాసం 60 సార్లు నిశ్వాస జరుగుతుంటే, అంటే జనరల్ గా అందరూ అలానే పిలుస్తూ ఉంటారు కదా. సో జనరల్ గా అందరూ ఆయు పరిమాణం ఎంత ఉంది? 89 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు బ్రతుకుతారు. ఓకే. అదే ఒకవేళ నిమిషానికి మీరు 30 సార్లే పీల్చారు అనుకోండి, 120 సంవత్సరాలు డబల్ 200 సంవత్సరాలు బ్రతుకుతారు. ఇక్కడ ఆగితే అక్కడ కలుస్తుంది ప్రభుజీ. నిమిషానికి ఒకవేళ మీరు 15 సార్లే పీల్చారు అనుకోండి, అప్పుడు ఇంకా 300 సంవత్సరాలు 300 సంవత్సరాలు బ్రతుకుతారు. ఊపిరి బిగబట్టి అలానే ఉన్నారు అనుకోండి, ఇప్పుడే చనిపోతారు ఇప్పుడు ఈ ప్రభుజీ. కలియుగంలో కలియుగంలో మాకు యోగాలో చెప్పేవాళ్ళు ప్రభుజీ శ్వాస సహకరిస్తుందా ప్రభుజీ? దానికి చాలా కథ ఉంటుంది మాతాజీ. దానికి ప్రభుజీ శ్వాసని స్లోగా తీసుకుంటే ఎక్కువ
రోజులు బతుకుతారని మాకు యోగాలో చెప్పేవాళ్ళు ప్రభుజీ. మీరు అంతే అంటే డబ్బులు మాతాజీ పొదుపు ఎంతసేపు హోల్డ్ చేయాలంటే ఇంకొంతసేపు హోల్డ్ చేస్తే మేము చచ్చిపోతాం ఉన్నప్పుడు హోల్డ్ చేయకూడదు. ఇంకొక సెకండ్ హోల్డ్ చేసినా కానీ నేను చనిపోతాం అనుకుంటే అప్పుడు వదిలేయాలి. అప్పుడు మళ్ళీ మళ్ళీ మన శ్వాస అలా కంట్రోల్ కనుక మనం చేయగలిగితే, కొంతమంది యోగులు నెలకు ఒకసారి పిలుస్తారు, నెలకు ఒకసారి వదిలేస్తారు. తెలుసా మాతాజీ మీ అందరికి? అలాంటి యోగులు కూడా ఉన్నారు. ధ్రువ మహారాజ్ దాంట్లో ఉన్నారా? ఉన్నాం ఇప్పుడు ప్రభుజీ. ఉన్నారా ఆయన ప్రభుజీ? ఉచ్ఛ్వాస నిస్వారణ ఇచ్చేసేసి ఇప్పటి రోజుల్లో ఉన్నారా? ధ్రువ మహారాజు 5వ నెలలో శ్వాస నిలిపేశారు నెలంతా. అదే గుర్తొచ్చింది ప్రభుజీ. ధ్రువుడు లాస్ట్ నెలలో. అవును. మంచిసేపు అంటే ఇప్పుడు కొంతమంది నీళ్ళలో మునుగుతారు కదా, కొంతమంది 2 సెకండ్లే ఉంటారు, కొంతమంది 3 సెకండ్లు ఉంటారు, కొంతమంది 1 నిమిషం కూడా ఉంటారు, కొంతమంది 2 నిమిషాలు కూడా ఉంటారు, కొంతమంది 5 నిమిషాలు కూడా ఉంటారు నీళ్ళ లోపల శ్వాస పీల్చుకోకుండా. అంటే ఎవరైతే శ్వాస మీద ఎక్కువ నియంత్రణ ఉంటుందో, ఎవరైతే ఎక్కువసేపు పీల్చుకోకుండా కూడా బతకగలరో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. ఓకే, వాళ్ళ ఆయు పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అంటే నేను ఉండగలను కదా అని చెప్పేసి ఉండకుండా మనం ఇలానే పీల్చుకుంటున్నాం అనుకోండి, ఉండము. మన శ్వాసను కూడా స్లో చేయాలి. స్లో చేసినప్పుడు ఎక్కువ కాలం బ్రతుకుతాం. ఓకే, అలానే యోగులు వాళ్ళ 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 ఆయు పరిమాణాన్ని పెంచుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కొంత ఎక్కువ కాలం సాధన చేయొచ్చు కాబట్టి. ఓకే, ఆ విధంగా. సో ప్రభుపాదుల వారు చెప్పినట్లు కుంభమేళకు వచ్చేటువంటి 400-500 సంవత్సరాల యోగులు కూడా అక్కడికి వస్తారు కదా, వాళ్ళు మనలాగా పీల్చుకోరు వాళ్ళు. ఓకే, వాళ్ళు మనలాగా పీల్చుకోరు, అందుకని వాళ్ళు అంతకాలం బ్రతకగలుగుతున్నారు. ప్రభుజీ మన జపం చేసేటప్పుడు కూడా, మంత్రం చెప్పేటప్పుడు కూడా మనం శ్వాస ఆగుతుంది ప్రభుజీ, మనకి అది జరుగుతుంది కదా ప్రభుజీ? శ్వాసను కంట్రోల్ చేస్తాం. మనం జపం చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఒక మంత్రంలో ఒక మంత్రం చెప్పేటప్పుడు ఆ మంత్రం తోటి శ్వాసను అనుసంధానం చేస్తాం మనం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి మంత్రం చెప్తాం మనం. అప్పుడు ఏమవుతుందంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలకి మధ్య అంటే ఎంతసేపు మనం పీల్చుకున్నామో అంతసేపే వదులుతాము. సో ఆ సింక్ అవుతుంది అనమాట. అంటే ర్యాండమ్ గా, అంటే ఫాస్ట్ కూడా. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువసేపు పీల్చుకుంటారు, తక్కువసేపు వదిలేస్తారు. ఓకే, పీల్చుకున్నంతసేపు హోల్డ్ చేయరు, పీల్చుకున్నంతసేపు వదిలేయరు, తక్కువసేపట్లో వదిలేస్తారు. అది పీల్చుకునే సమయము వదిలేసే సమయము సమానంగా ఉండాలి. ఓకే, అలా ఒకసారి ఉచ్ఛ్వాస నిశ్వాస ఎంత సమయాన్ని తీసుకొని చేస్తున్నామో మిగిలిన అన్ని సార్లు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంతే సమయాన్ని తీసుకొని చేయాలి. ఒకసారి ఫాస్ట్, ఒకసారి స్లో, ఒకసారి మీడియంగా అలా చేస్తాం మనం. ఎప్పుడైతే మనం మంత్రంతో చేస్తామో అప్పుడు యూనిఫామ్ గా ఉంటుంది మన శ్వాస నిశ్వాసలు. ఓకే, అలా యూనిఫామ్ గా ఉండటం వల్ల కూడా మెంటల్ పీస్ వస్తుంది. అలా యూనిఫామ్ గా ఉండటం వల్ల కూడా ఆయు పరిమాణం పెరుగుతుంది. అందుకని భక్తులు కొంచెం స్టేబుల్ గా ఉంటారు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. మరి ప్రభుజీని మనం ఒక మంత్రాన్ని 2 సార్లు అంటే శ్వాస వదలకుండా అలా పట్టుకొని 2 times చేసామనుకోండి, అది కూడా మనకు ప్రాణాయామానికి వస్తుందా ప్రభుజీ? ప్రాణాయామం కిందనే వస్తుంది. ఎస్, అది ప్రాణాయామమే. శ్వాసను కంట్రోల్ చేయడమే ప్రాణాయామం. మంత్రం మనం ఏం చదివితే చేస్తారంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఒకసారి పీల్చుకొని, అంటే అన్నంతసేపు పీల్చుకుంటారు, అన్నం అయిపోయిన తర్వాత వదిలేస్తారు. కొంతమంది ఏం చేస్తారు హరే కృష్ణ 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 హరే హరే అన్నంతసేపు పీల్చుకొని హరే రామ 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 హరే హరే అన్నప్పుడు వదిలేస్తారు. అది సింక్ చేయాలన్నమాట. ఎలా చేస్తే అలా, మనకి ఏది సాధ్యమైతే అది, అంటే వాళ్ళ కెపాసిటీని బట్టి, మన కెపాసిటీని బట్టి. ప్రభుజీ. అప్పుడు ఏమవుతుందంటే మంత్రము తప్పు పలకము, మంత్రం పలికినంత సమయమే పీల్చడం, మంత్రం పలికినంత సమయమే వదిలిపెట్టడం జరుగుతుంది. అంటే ర్యాండమ్ ఒకలాగా ఉంటుంది, ర్యాండమ్ గా ఉండదు. ఓకే, అలా యూనిఫామ్ గా ఉంటుంది. ఓకే, ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? సూర్యారెడ్డి ప్రభు. ధ్యాన యోగంలో చేసే చాలా సీనియర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణం ఎప్పుడు పోవాలనేది కూడా వాళ్ళు ముందే డిసైడ్ చేసి ప్రాణాన్ని వదులుతారు అంటారు. సో సమ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సో అది ఏ విధంగా సాధ్యం అవుతుంది వాళ్ళకి? ఎందుకంటే వాళ్ళు ప్రాణవాయువుని కేవలం బ్రహ్మరంధ్రం ద్వారానే తీసుకువెళ్ళగలుగుతారు. వాళ్ళు ఆయు పరిమాణాన్ని పెంచేసుకున్నారు. వాళ్ళు 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు బ్రతకగలరు. వాళ్ళు చేసేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోటి వాళ్ళు ఏ స్పీడ్ లో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ ఆయు పరిమాణం ఎంతో వాళ్ళకి తెలుస్తుంది. 500 సంవత్సరాలు బతకగలిగిన వాళ్ళు, ఇప్పుడు నా ఆయు పరిమాణం 500 సంవత్సరాలు అనుకున్నాం.
ఈ 500 సంవత్సరాల్లో నేను ఎప్పుడు చావాలి అనేది నేను నిర్ణయించుకోవచ్చు. ఎలా అంటే నా ప్రాణాన్ని, నా జీవుణ్ణి నేను నేను బ్రహ్మరంధ్రం నుంచి బయట తీసుకురావాలనుకుంటున్నాను అని అంటే ఇప్పుడే తీసుకురాగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ధ్యానంతో వాళ్ళు మూవ్ చేస్తారు కదా. బ్రహ్మరంధ్రానికి రాలేకపోవచ్చు, కనీసంగా మిగిలినటువంటి 101 నాడులు ఉన్నాయి కదా, ఏదో ఒక నాడులోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ఆ జీవుడి యొక్క కదలికని వాళ్ళు నియంత్రిస్తున్నారు కాబట్టి ఆ నియంత్రణలో భాగంగా వాళ్ళు ఏదో ఒక రంధ్రం నుంచి కూడా బయటికి తీసుకురాగలరు. ఓకే, వాళ్ళు కృత్రిమంగా వాళ్ళు బయటికి తీసుకొచ్చేస్తారు ప్రాణవాయువుని, అలా తెస్తారు. అందుకని వాళ్ళు కావాలనుకున్నప్పుడు చనిపోతారు. అలా అని 500 సంవత్సరాలు దాటి బతుకుతారా అంటే బతకరు. ఎందుకంటే వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసాల రేషియో ప్రకారంగా వాళ్ళు 500 ఏళ్ళు బతుకుతారు. ఆ తర్వాత 500 ఏళ్ల తర్వాత కూడా నేను బతకాలి అనుకున్నా బతకలేడు. ఈ 500 ఏళ్ల అంతవరకు లోపల ఎప్పుడు చావాలో ఆయన ప్రాణవాయువు నియంత్రణతో చేయగలుగుతాడు అంతే. అయితే మినిమం 500 సంవత్సరాలు నియంత్రణ చేయగలుగుతారు అంతేనా ప్రభుజీ? ఎందుకంటే ఆయనకున్న బ్రీతింగ్ కంట్రోల్ అలా ఉంది కాబట్టి. ఇప్పుడు మాక్సిమం అంతేనా ప్రభుజీ? మాక్సిమం అని కాదు, ఇప్పుడు 6 నెలలకు ఒకసారి గాలి పీల్చుకున్నాడు అనుకో 1000 సంవత్సరాలు బతుకుతాం. ఓకే, అట్లా. అంటే ఒక ఎగ్జాంపుల్ ప్రభు, ఈ జగద్గురు ఉన్నారు కదా ఇప్పుడు. జగద్గురు ఎవరు జగద్గురు? జగద్గురు అంటే కోయంబత్తూరులో ఇక్కడ చేస్తున్నారు. ధ్యానంలో పత్రిజీని అంటారు ప్రభుజీ, ధ్యాన క్లాసెస్ కి పత్రిజీ. ఒక నిమిషం జగద్గురు ఎవరో చెప్తున్నారు. జగద్గురు వచ్చేసి వీళ్ళు సద్గురు వాసుదేవ్ జగ్గి ప్రభు. కోయంబత్తూరు వాసుదేవ్ జగ్గి ప్రభు. జగద్గురు వాసుదేవ్